వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. మిడిల్ ఈస్ట్‌లో రోజు రోజుకి ఇది టీవీ సీరియల్ డైలీ ఎపిసోడ్ లాగా మారిపోతుంది. ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు. ఎందుకంటే ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేసిన పరిస్థితులు వేరు. ఈ 5, 6 రోజుల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్‌కి అదేవిధంగా అమెరికాకి వెనకాల ఏ దేశాలు సపోర్ట్ ఇస్తున్నాయి? సపోర్ట్ పెరుగుతోందా? తగ్గుతోందా? ఇరాన్‌కి స్టార్టింగ్‌లో తక్కువగా ఉన్న సపోర్ట్ ఇప్పుడు ఏ విధంగా ఉంది? ఎవరు పైచేయి సాధించారు ఈ 5, 6 రోజుల్లో? ఈ అంశాలతో పాటు నెక్స్ట్ ఈ యుద్ధం ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? ఈ అంశాల గురించి మనతోటి మాట్లాడడానికి ఇజ్రాయిల్‌లో అదేవిధంగా పాలస్తీనా వివిధ దేశాల్లో మంచి అనుభవం ఉన్న వ్యక్తి, ఆయా దేశాల్లో తిరిగిన వ్యక్తి, దాంతో పాటు అజిత్ దోవల్ దగ్గర పనిచేసిన వ్యక్తి, నేషనల్ సెక్యూరిటీ స్టడీస్‌కి సంబంధించి ఎక్స్‌పర్ట్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ రమేష్ కన్నెగంటి గారు మనతోటున్నారు. నమస్కారం నమస్తే రమేష్ గారు. పవన్ గారు. రమేష్ గారు, ఇప్పుడు పరిస్థితులు ఇది ఒక డైలీ సీరియల్ లాగా ఉన్నాయి. ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు. అయితే గత వారం రోజుల క్రితం ఉన్న పరిస్థితులు ఈ రోజు లేవు. ఏంటి ఎవరు పైచేయి సాధించారు? ఈ 5, 6 రోజుల్లో పరిణామాలు ఏ విధంగా మారుతూ వచ్చాయి? ఎలా మారబోతున్నాయి రానున్న రోజుల్లో? నేను పవన్ సార్ తెలుగు పాపులర్ టీవీ ద్వారా మన తెలుగు వాళ్ళకి ఒక విషయం చెబుదాం అనుకుంటున్నాను. హ్మ్. యుద్ధ రీతి, యుద్ధ నీతి 21వ శతాబ్దంలో చాలా మారిపోయింది. హ్మ్. పాయింట్ నంబర్ 1. పాయింట్ నంబర్ 2, ఎవరిది పైచేయిగా ఉండబోతుంది అని మీరు అడిగారు సార్. హ్మ్. యుద్ధంలో క్లియర్ కట్‌గా ఎవరు విన్నర్స్ ఉండరు. అందరూ లూజర్సే. అవును. రైట్. తాత్కాలికంగా మీరు బ్యాటిల్ గెలవచ్చు. కానీ హ్మ్. వార్ ఓడిపోతారు. హ్మ్. అంటే అర్థం ఏంటంటే తాత్కాలికంగా డొనాల్డ్ ట్రంప్ ఆయన యొక్క విధానంతో, ఆయన యొక్క మ్యావరిక్ స్టైల్‌తో ఇరాన్‌ని అయతుల్లా ఖొమైనీని చంపేశాను అనుకుంటున్నాడు. హ్మ్. కానీ ఇరాన్ అక్కడితో ఆగకుండా ఇన్ రిటాలియేషన్ టు వాట్ అమెరికా హాస్ డన్ ఆన్ 28థ్ ఫిబ్రవరి 2026 అలాంగ్ విత్ ఇజ్రాయెల్, హ్మ్. ఇరాన్ ఏం చేస్తుంది, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ అయిన సౌదీ అరేబియా, కువైట్, ఒమన్, యుఏఈ, బహ్రెయిన్ లాంటి దేశాల్లో ఉన్న అమెరికన్ మిలిటరీ బేసెస్‌ని కొడతం స్టార్ట్ చేసింది. అవును. ఆ ప్రాసెస్‌లో షియా కంట్రీ అయిన ఇరాన్, సున్నీ కంట్రీస్, ఈ గల్ఫ్ కోఆపరేషన్ కంట్రీస్‌లో ఉన్న అమెరికన్ మిలిటరీ బేసెస్‌ని కొడుతున్న పరిణామ క్రమంలో 100% సున్నీ ముస్లిమ్స్‌ని కూడా దెబ్బకొట్టి హ్మ్. అంటే వాళ్ళు కూడా గాయపడిన మాట, భయభ్రాంతులైన మాట వాస్తవం. అంటే ఇక్కడ అమెరికా మొదటి ఎత్తులో ఈ రాజకీయ యుద్ధరంగ చదరంగంలో అమెరికా మొదటి సైకలాజికల్ ఆపరేషన్ ఏంటంటే సున్నీల్ని, షియాల్ని విడగొట్టాలి. హ్మ్. ఇరాన్‌ని ఏకాకిం చేయాలి. ఇరాన్‌లో ఉన్న అయతుల్లా ఖొమైనీని దించి న్యూక్లియర్ ప్రోగ్రామ్‌ను ఆపాలి అని ప్రపంచానికి చెబుతా, దాని వెనకున్న దాని అర్థం ఏంటంటే, ఇరాన్‌లో గనక అమెరికా పర్మనెంట్ బేస్ గనక సాధించగలిగితే, మిడిల్ ఈస్ట్‌లో ఉన్న 22 కంట్రీస్‌ని ఇప్పటి వరకు ఇజ్రాయెల్ మేనేజ్ చేస్తా వస్తుంది. హ్మ్. ఇక అమెరికా, ఇజ్రాయెల్ కలిపి మేనేజ్ చేయబోతాయి. ఓకే. ద న్యూ ఆయిల్ ఏంటంటే డేటా. హ్మ్. డేటాని వాడి, డేటా సెక్యూరిటీ, డేటా అల్గరిథమ్స్ వాడి, హ్మ్. న్యూ డేటా సెట్స్‌ని వాడి, డిఫరెంట్ మైండ్ సెట్‌తో ఇన్ ద ఏజ్ ఆఫ్ డేటా సెట్స్, హ్మ్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ఇజ్రాయెల్ హ్యావ్ యూజ్డ్ ఏ డిఫరెంట్ మైండ్ సెట్ టు కనెక్ట్ ద డాట్స్ బై బ్రింగింగ్ ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ టుగెదర్ బై బీయింగ్ ఏబుల్ టు ఎంప్లాయ్ కాగ్నిటివ్ ఏఐ, హ్మ్. క్లాడీ అనే ఒక యాంథ్రోపిక్ ఏఐ, యాంథ్రోపిక్. అవును. దాంట్లో నుంచి వచ్చిన దాన్ని వాడి హ్మ్. అయతుల్లా కొమైనీ యొక్క రాకపోకల్ని, ట్రాఫిక్ లైట్ల ద్వారా డేటాను సేకరించి టెక్నికల్ ఇంటెలిజెన్సు, ఈ విజువల్ ఇంటెలిజెన్సు, ఇమేజరీ ఇంటెలిజెన్సు, హ్యూమన్ ఇంటెలిజెన్సు, శాటిలైట్ ఇంటెలిజెన్స్ వాడి మొదటి పార్ట్ ఏ, యుద్ధం పార్ట్ ఏలో హ్మ్. అమెరికా పై చేయి సాధించినట్టు మనకు కనపడుతుంది. హ్మ్. దట్ ఈస్ ద పర్సెప్షన్ అండ్ హ్మ్. దట్ ఈస్ ద రియాలిటీ యాజ్ ఆఫ్ నౌ. కానీ దీని మూలాల్లోకెళ్తే యుద్ధం సెకండ్ ఫేజు ఇవాళ స్టార్ట్ అయింది. హ్మ్. చెప్పనా ఎక్కడో? చెప్పండి. విశాఖపట్నంలో స్టార్ట్ అయింది. అవును. యుద్ధం సెకండ్ ఫేజు విశాఖపట్నంలో స్టార్ట్ అయింది. ఎందుకు చెప్తున్నాను రమేష్ అంటే కన్నగంటి? ఇరాన్ నౌకకు సంబంధించి అంటున్నారా? అబ్సల్యూట్‌లీ. హ్మ్. చూడండి ఎక్కడ స్టార్ట్ అయింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో వాషింగ్టన్ డీసీలో హ్మ్. ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌లో తీసుకున్న నిర్ణయము, అంటే వైట్ హౌస్‌లో తీసుకున్న నిర్ణయము హ్మ్. అమలు చేసింది ఫస్ట్ అమెరికా కాదు. మిడిల్ ఈస్ట్‌లో ఉన్న రంగారెడ్డి జిల్లా అంత దేశము ఇజ్రాయెల్. హ్మ్. 1,00,00,000 మంది జనాభా ఉన్న ఇజ్రాయెల్ దేశము, బెంజమిన్ నెతన్యాహు, ఆయన నేను కలవటం జరిగింది. హ్మ్. నాట్ నౌ, వే బ్యాక్ ఇన్ 2007 itself, 2010 itself, when he was not in the prime minister's office, when he was the opposition leader, హ్మ్. బీబీ నెతన్యాహుని. సో, అప్పటి నుంచి నేనేంటంటే చెప్పేది మీకు, ఇలాంటివి చేయటానికి, ఇరాన్‌ని కొడటానికి అమెరికా ఫస్ట్ కదం కదపల.
ఇజ్రాయెల్‌ని ఫస్ట్ స్ట్రైక్ చేయమని చెప్పింది. అవును. ద మొమెంట్ ఇజ్రాయెల్ స్ట్రైక్ చేసిన తర్వాత వచ్చే రిపర్కషన్స్, కాన్సిక్వెన్సెస్, ఇంప్లికేషన్స్ వాటెవర్ యూ నేమ్ ఆర్ ట్రెమర్స్ అంటే ప్రకంపనలు, హ్మ్. యుద్ధ ప్రకంపనలు రాజకీయంగా, సామాజికంగా, సాంఘికంగా, ఆర్థికంగా, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎటువంటి ప్రకంపనలు ఈ యుద్ధం సృష్టించిద్దో గమనించి అమెరికా సిఐఏ ఎగైన్ ఏం చేసింది? అక్కడితో ఆగకుండా ఆల్ క్రిటికల్ వైటల్ ఇన్‌స్టలేషన్స్ ఇన్ ఇరాన్ కొడతం స్టార్ట్ చేయడం హ్మ్. సెకండ్ ఫేజ్‌కొచ్చేసింది. అంటే మీరు ఇప్పుడు ఇజ్రాయెల్ గురించి చెప్పారు కాబట్టి ఒక ప్రశ్న వస్తుంది. ఇజ్రాయెల్ చెప్తే అమెరికా వీళ్ళ ట్రాప్‌లో వాళ్ళు పడ్డారా? లేకపోతే అమెరికా చెప్పి ఇజ్రాయెల్ తోటి చేయించిందా? అనేది ఇప్పుడు ఒక డిబేట్ జరుగుతోంది కదా! పవన్ గారు తెలుగు పాపులర్ టీవీ ద్వారా మీ అందరికీ నేను ఒక ఇంపార్టెంట్ విషయాన్ని ఈరోజు షేర్ చేసుకోబోతున్నా. నేనెప్పుడో చేసిన పీహెచ్‌డీ ఢిల్లీ జేఎన్యూలో హ్మ్. ఆ పీహెచ్‌డీ నన్ను అమెరికా తీసుకెళ్ళింది, ఇజ్రాయెల్ తీసుకెళ్ళింది ఫీల్డ్ ట్రిప్‌కి. హ్మ్. దాని యొక్క సారాంశము ఇవాళ నా కళ్ళ ముందల కనపడుతుంది. ఏంటది? ఈజ్ ఇజ్రాయెల్ ఎన్ అసెట్ ఆర్ లయబిలిటీ టు ద యునైటెడ్ స్టేట్స్ ఇన్ ద మిడిల్ ఈస్ట్? హ్మ్. 22 మధ్యప్రాచ్య దేశాల్లో ఇజ్రాయెల్ ఒకటి. ఆ ఇజ్రాయెల్ అమెరికాకి బలమా? బలహీనత? హ్మ్. అని నేనప్పుడు రాసిన థీసిస్‌లో ఒక చాప్టర్. హ్మ్. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న అదే. ఇజ్రాయెల్ చెప్తే అమెరికా ఈ యుద్ధానికి సై అందా? లేతే అమెరికా చెప్తే ఇజ్రాయెలు ఇరాన్‌కి వ్యతిరేకంగా సై అందా? హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ చెప్తుంది నేను చెప్తేనే యుద్ధంలోకి దిగారు అనేది. అయితే అదే అమెరికా విదేశాంగ మంత్రి చెప్తుంది ఇజ్రాయెల్ ఒత్తిడి తీసుకొచ్చింది అనేది. సో, మీకు అర్థమైంది కదా సార్. హ్మ్. అమెరికాలో ఉన్న డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్సు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేటు, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ కాదు. డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ వార్. వె మార్చేసారుగా పేరు. అబ్సల్యూట్‌లీ. హ్మ్. ఇంకా లేటెస్ట్‌గా చెప్పారు నాకన్నా. హ్మ్. డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ నుంచి డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్ అయింది ఈ మధ్య. అవును. లెట్స్ సే 1 ఇయర్ ఆర్ డౌన్ ద లైన్. అవును. ఈ డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్ చెప్పింది, డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ చెప్పింది 2 వెర్షన్స్. మీరు ఇంకోటి గమనించండి ఇక్కడ. హ్మ్. డొనాల్డ్ ట్రంప్ ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే, రెజీమ్ చేంజ్ ఈజ్ అవర్ గోల్ అన్నాడు. అవును. అయితుల్లా కొమైనీని బై హుక్ ఆర్ బై క్రూక్ హ్మ్. తొలగించటం మా మొదటి యుద్ధ లక్ష్యం అన్నాడు. హ్మ్. కొన్నాళ్ళకి ఏమన్నాడు? ఇట్స్ నాట్ రెజీమ్ చేంజ్. ఇట్ ఈస్ ద డీన్యూక్లియరైజేషన్ ఆఫ్ ఇరాన్. అవును. ఇరాన్‌లో ఉన్న అణ్వాయుధాలని నేను గనక తొలగించకపోతే మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌కి కాకుండా ప్రపంచం మొత్తానికి వినాశనం ఉంటది. హ్మ్. ముఖ్యంగా ఇరాన్ పెంచి పోషిస్తున్న 3 హెచ్‌లు అవును. హౌతీస్, హెజ్బుల్లా, హమాస్. హమాస్ ఈ హ్మ్. 3తో పాటు నాలుగోది కనపడనిది, దాని వెనక్కున్నది హ్మ్. రష్యా, చైనా, నార్త్ కొరియా, హ్మ్. టర్కీ. ఓకే. ఈ నాలుగిటికి నేను బుద్ధి చెప్పాలి అంటే, పైగా నా మిత్ర దేశమైన ఇజ్రాయెలు సగర్వంగా అక్కడ నిలబడాలి అంటే, జూయిష్ లాబీ దెబ్బకి నేను తట్టుకొని నా హ్మ్. ప్రెసిడెన్సీ ఆల్రెడీ సుప్రీంకోర్టు డొనాల్డ్ ట్రంప్‌కి వ్యతిరేకంగా టారిఫ్స్ మీద తీర్పిచ్చింది. హ్మ్. ఎఫ్‌స్టీన్ ఫైల్స్‌లో ఇతని పేరు రావటం, ఇతని అడ్మినిస్ట్రేషన్‌లో కొంత పేరు రావటం, హ్మ్. అంటే ఇంట్లో ఈయన బాగా ఇరుక్కుపోయి ఉన్నాడు. హ్మ్. ఇప్పుడు బయటపడాలి. ఒక రాజు ఏం చేస్తాడంటే కౌటిల్యుడు చెప్పినా, మాకివెల్లి చెప్పినా, హ్మ్. ఎప్పుడైతే అంతర్భాగంలో రాజు కొన్ని పాయింట్స్‌ని మేనేజ్ చేయలేకపోతాడో, బాహ్యపరమైన శత్రువుల్ని మ్యాగ్నమ్ ఓపస్‌గా హ్మ్. చూపిచ్చి, ప్రజల యొక్క దృష్టిని మరల్చటమే రాజకీయ చతురత, ద స్టేట్ క్రాఫ్ట్ ఓకే. అనే ఈ పరిణామ క్రమంలో పవన్ సార్ మీకు తెలియనిదేం కాదు. యు ఆర్ ఆల్సో రాజనీతి శాస్త్రం, ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుకున్న వ్యక్తిగా మీరు కూడా ఇవన్నీ థియరీస్ చూసుంటారు. ఆ థియరీస్‌ని ప్రాక్టికల్‌గా ఇప్పుడు ట్రంప్ చేసి చూపించే పరిణామ క్రమంలో హ్మ్. ఇజ్రాయెల్ ఎప్పటినుంచో చెప్తుంది. న్యూక్లియర్ ఇరాన్ ఈజ్ నాట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఇజ్రాయెల్. ద ఓన్లీ జూయిష్ స్టేట్ ఆన్ ద ప్లానెట్ ఎర్త్ ఈజ్ ఇజ్రాయెల్. హ్మ్. 1948 మే 14న ఇజ్రాయెలు బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వతంత్రం పొందింది. మొట్టమొదటి అమెరికన్ ప్రెసిడెంట్ ఇజ్రాయెల్ పుట్టిన తర్వాత ఎవరంటే హ్యారీ ఎస్ ట్రూమన్. హుహు. హ్యారీ ఎస్ ట్రూమన్ ఏమన్నారు తెలుసా అప్పుడు సార్? నేను నా తల్లి గర్భంలో ఉద్భవించటానికి దేవుడు ఒక పర్పస్ ఇచ్చాడు. ఆ పర్పస్ ఏంటంటే ఇజ్రాయెల్ అనే జూయిష్ స్టేట్‌ని రికగ్నిషన్ ఇవ్వటంలో హ్మ్. అమెరికా ఏమాత్రం తాత్సర్యం చేయకుండా ఎమ్మటనే దానికి చట్టబద్ధత కలిపి లెజిటిమసీ టు ద స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్ హ్మ్. ఇన్ ది పాలెస్టైన్ ఈజ్ మై డిక్టాట్ ఆర్ డైరెక్షన్ ఫ్రమ్ ది ఆల్మైటీ గాడ్. హ్మ్. దట్స్ వై హీ పుట్ మీ ఇన్ మై మదర్స్ వూంబ్ అని హ్మ్. హ్యారీ ఎస్ ట్రూమను అతని ప్రెసిడెన్షియల్ మెమోయర్స్‌లో స్వీయ ఆత్మ గ్రంథంలో
ఆటోబయోగ్రఫీ అంటారు కదా, హ్మ్. పర్సనల్ మెమోయర్, దాంట్లో రాసుకున్నాడు ఈ అంటే మాట. అప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా ఆ లింక్ లింక్ ఉంది. ఆ కనెక్షన్ అలా ఉంది. జూడో క్రిస్టియన్ వాల్యూస్ హ్మ్. ఇజ్రాయెల్కి అమెరికాకు ఉన్న అవినాభావ సంబంధానికి కారణం ఏంటి? హ్మ్. 32 కోట్ల జనాభా అయిన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎక్కడ, 50 సంయుక్త రాష్ట్రాలు ప్లస్ వేరే అవును. వేరే మిలిటరీ, 128 మిలిటరీ బేసెస్ ఉన్నాయి ప్రపంచంలో అమెరికాకి. అవును. ఇజ్రాయెల్కి 1,00,00,000 మంది జనాభా 2026లో. మరి అమెరికాకి ఇజ్రాయెల్కి పొంతనెక్కడ అన్నప్పుడు ఈ జూడో క్రిస్టియన్ వాల్యూస్, అంబిలికల్ కార్డ్ అంటే హ్మ్. పేగుబంధం అంటారే, హ్మ్. ఆ పేగుబంధము జుడాయిజానికి క్రిస్టియానిటీకి ఉంటాము. హ్మ్. ఓల్డ్ టెస్టిమెంటు, న్యూ టెస్టిమెంటు, జీసస్ క్రైస్ట్ జూ. వన్స్ హీ వాజ్ క్రూసిఫైడ్, ఎవరైతే జీసస్ క్రైస్ట్‌ని ఫాలో అయ్యారో దే హావ్ హ్మ్. బికమ్ క్రిస్టియన్స్, హ్మ్. రైట్? జుడాయిజం 5,000 సంవత్సరాల చరిత్ర కలిగినది. మన హిందూయిజం లాగా. అంత జుడాయిజంలో నుంచి వచ్చిన జూయిష్ కంట్రీ ఇజ్రాయెల్. అందుకని జూడో క్రిస్టియన్ వాల్యూస్ మూలాన అమెరికాకి, ఇజ్రాయెల్‌కి అవినాభావ సంబంధం ఉంది. నంబర్ 1. హ్మ్. నంబర్ 2, ప్రతి సంవత్సరము మినిమమ్ $3 బిలియన్ అసిస్టెన్స్, మిలిటరీ అసిస్టెన్స్, గ్రాంట్సు, ఇంకా మిగతా అన్ని కలుపుకుంటే ఆల్మోస్ట్ $4 బిలియన్ టు $5 బిలియన్ వరకి ప్రతి సంవత్సరము అమెరికా ఇజ్రాయెల్‌కి ఇస్తా ఉంటది. హ్మ్. రెండో కారణం. మూడో కారణం, ద మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ అండ్ పవర్‌ఫుల్ లాబీ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ ఐపెక్. హ్మ్. ఏఐపిఏసి, అమెరికా ఇజ్రాయెల్ పబ్లిక్ అఫైర్స్ కమిటీ. హ్మ్. ఆ అమెరికా ఇజ్రాయెల్ పబ్లిక్ అఫైర్స్ కమిటీ అమెరికాలో ఉన్న హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌ని, ఎంతమంది ఉంటారు? 434 మెంబర్స్ ఉంటారు. 100 మంది సెనేటర్స్‌ని, హ్మ్. సెనెట్‌లో ఉండే వాళ్ళని ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలిగిన అత్యంత పవర్‌ఫుల్ జూయిష్ లాబీ ఆర్గనైజేషన్ నెక్స్ట్ టు, నెక్స్ట్ ఓన్లీ టు హ్మ్. నేషనల్ రైఫిల్స్ కమిటీ ఆర్ అసోసియేషన్, ఎన్ఆర్ఏ, హ్మ్. నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్ ఇన్ అమెరికా. సో అంత పెద్ద జూయిష్ లాబీ ఉండటం మూలాన వెరీ లెస్ ఇన్ నెంబర్ జూయిష్ పీపుల్ ఇన్ అమెరికా, బట్ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్. హ్మ్. బీట్ కామర్స్, ఎకానమీ, ట్రేడ్, మీడియా, ఫిల్మ్స్, మార్క్ జుకర్బర్గ్ దగ్గర నుంచి, స్టీవెన్ స్పిల్బర్గ్ దగ్గర నుంచి, హ్మ్. సిగ్మండ్ ఫ్రాయిడ్ దగ్గర నుంచి, ఆల్బర్ట్ ఐన్స్టీన్ దగ్గర నుంచి, అవును. జీసస్ క్రైస్ట్ దగ్గర నుంచి, కమ్యూనిజం పితామహుడైన కార్ల్ మార్క్స్ వరకు అందరూ జూయిష్ పీపులే. హ్మ్. ప్రతి సంవత్సరం నోబెల్ ప్రైజెస్‌లో ఎవరో ఒక జూయిష్ మ్యాన్‌కి, ఇట్ కుడ్ బి కెమిస్ట్రీ, ఇట్ కుడ్ బి ఫిజిక్స్, ఇట్ కుడ్ బి మెడిసిన్, ఇట్ కుడ్ బి ఎనీ అదర్ హ్మ్. లిటరేచర్, జూయిష్ మ్యాన్ విల్ బి దేర్. అంటే వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ యూ ఈజ్ అమెరికా, ఇజ్రాయెల్ యొక్క ప్యాషనేట్ అటాచ్‌మెంట్. దే ఆర్ వెరీ, దెర్ ఈస్ ఎ న్యూ ఫ్రేజియాలజీ కాల్డ్ స్ట్రేంజ్ బెడ్ ఫెలోస్. ఓకే. అంటే ఇప్పుడు అమెరికా విదేశాంగ మంత్రి చెప్తుందే నిజమైనట్టు మీరు చెప్తున్న దాని ప్రకారం. అమెరికా అంటే విదేశాంగ విధానం, ఇజ్రాయెల్ చెప్పడం వల్ల జూయిష్ లాబీ ఏదైతే ఉందో దాని ప్రెషర్ వల్లే ఈ యుద్ధానికి దట్ కారణమైంది ఈస్ వన్. అమెరికా వన్ మోర్ రావాల్సింది. ఈజ్ హ్మ్. అమెరికాకి రక్తం అంటకూడదు, హ్మ్. కానీ పని జరిగిపోవాలి. వేరే వాళ్ళ భుజం మీద హూ పెట్టి కొట్టాలి. అబ్సల్యూట్లీ. హూ ఈస్ ద మోస్ట్ డిపెండబుల్, ట్రస్ట్‌వర్తీ అలై, హ్మ్. ఫ్రెండ్ ఇన్ ద మిడిల్ ఈస్ట్ అంటే ఇజ్రాయెల్ ఫిగర్స్. సో, ఇజ్రాయెల్ ద్వారా స్వామి కార్యము, స్వకార్యము అవును. 2 చేపిచ్చే భాగంలో డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ యాజ్ యూ సెడ్ సమ్ టైమ్ బ్యాక్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అంటే విదేశీ వ్యవహారాలు ఆఫ్ అమెరికా ప్లస్ డొనాల్డ్ ట్రంప్ హ్మ్. కలిసి, ఒక మనకి ఎట్లయితే ఇండియాలో క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఉంటుందో అవును. సిసిఎస్, వాళ్ళ క్యాబినెట్ అంతా కలిసి దీనికి వ్యూహరచన చేసి, ఇది తాత్కాలికమో లేదా యాదృచ్ఛికమా హ్మ్. లేదా బై డిజైనా, బై డిఫాల్టా, ప్రధానమంత్రి మోడీ గారు ఫిబ్రవరి 26, 27న ఇజ్రాయెల్‌లో ఉండటం ఏంటి? ఆయన అవును. తిరిగొచ్చిన 24 గంటల నుంచి 48 గంటల లోపల ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేయటం ఏంటి? హ్మ్. దానికి దీనికి లింక్ ఉందా? ఓకే. అది తప్పనిసరిగా మీకు హ్మ్. పార్ట్ 2లో హ్మ్. వెన్ వి గో దేర్ విల్ టాక్ అబౌట్ ఇట్. హ్మ్. ఓకే. ఐ రమేష్ మీన్ గారు. ఐ డోంట్ వాంట్ టు హ్మ్. స్పిల్ ఔట్ ఆల్ ద బీన్స్ వన్స్. కరెక్ట్. రైట్. ఓకే. రమేష్ గారు, ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గర మసాద్ ఇంటెలిజెన్స్ ఉంది. అమెరికాది సిఏఏ. సీఐఏ ఇంటెలిజెన్స్ ఉంది. వీళ్ళిద్దరూ కామ్‌ని హత్యం చేయడానికి సంబంధించి అక్కడ సక్సెస్ అయ్యారు. అయితే ఈ లేటెస్ట్‌గా జరుగుతున్న పరిణామాలు అన్నీ కూడా వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయా? ప్రతికూలంగా ఉన్నాయా? ఈ 4, 5 రోజుల్లో జరుగుతున్న పరిణామాలు? చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది. మిలిటరీ పరంగా అమెరికాకి విక్టరీ వస్తున్నమాట వాస్తవము. హ్మ్. కానీ అమెరికా యాజ్ ఎ కంట్రీ పాపులారిటీ కోల్పోతుంది. అవును. ప్రజాభిప్రాయము అమెరికాకి వ్యతిరేకంగా ఉండటం స్టార్ట్ అయింది. ఎందుకంటే లేటెస్ట్‌గా చేసిన ఒక సర్వే కూడా సర్వేలో అదే కూడా వచ్చింది. ఎందుకంటే అమెరికాలో ఉన్న రిపబ్లికన్ పార్టీలో
సొంత మనుషులే హ్మ్. డొనాల్డ్ ట్రంప్ చేసిన దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అవును. టారిఫుల దగ్గర నుంచి ఈ వార్ అన్ని దాకా. అన్ని ప్లస్ డెమోక్రాట్స్ హ్మ్. డాంకీ గుర్తు డెమోక్రటిక్ పార్టీ సింబల్. హ్మ్. రిపబ్లికన్ పార్టీ సింబల్ అయిన ఎలిఫెంట్ రిచ్, పవర్ఫుల్, ఆర్థోడాక్స్, కన్జర్వేటివ్. అవును. రిపబ్లికన్ పార్టీ సోషల్ బేస్. హ్మ్. వీళ్ళ సోషల్ బేస్ ఏమో ఇమిగ్రెంట్స్, ఆఫ్రో అమెరికన్స్, హ్మ్. మైనారిటీస్ అండ్ ద లిబరల్స్ ఆర్ ద సోషల్ బేస్ పొలిటికల్ సోషల్ బేస్ ఆఫ్ డెమోక్రటిక్ పార్టీ. హ్మ్. ఇమిగ్రెంట్స్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ హ్యాపీ విత్ వాట్ ట్రంప్ హ్యాస్ డన్. హ్మ్. సో అమెరికా ఒక అమెరికన్స్ ఆర్ అమెరికన్ ఎక్సెప్షనలిజం అంటారు తెలుసు కదా హ్మ్. మీకు. ఆ అమెరికన్ ఎక్సెప్షనలిజం ఈజ్ ఆన్ ద వేనింగ్ సైడ్. నెంబర్ వన్, మిలిటరీలీ దే మైట్ బి హిట్టింగ్ ద టార్గెట్స్, బట్ విన్నింగ్ ద హార్ట్స్ అండ్ మైండ్స్, ప్రజల హృదయాలని మనస్సుల్ని గెలిచే కార్యక్రమంలో భాగంగా వాళ్ళు దే ఆర్ లూజింగ్ అవుట్. హ్మ్. అందుకనే ఏం చేశారంటే ఇప్పుడు అమెరికా తన మిత్రపక్షాలకి, శత్రు దేశాలకు కూడా ఒక సందేశం పంపించింది. ఇది ఏ టీవీ ఛానల్‌లోనూ ఎవరు మాట్లాడుండరు. హ్మ్. దానికి నేను చెప్తాను. యూరోపియన్ యూనియన్‌లో ఉన్న దేశాలు ఎన్నండి? యూయూలో 27, అవును. నేటో కంట్రీస్ ఎన్నండి? 32. 32లో 2 కంట్రీస్ ఎవరండి? అమెరికా, కెనడా. మిగతా 30 యూరోపియన్ యూనియన్‌లో ఉన్నవే, నేటోలో అవును. కూడా ఉన్నాయి. అవును. వీళ్ళ మధ్య జరిగిన సారాంశము అంటే ఒక సమావేశంలోని సారాంశం చెప్తున్నా. సినాప్సిస్ చెప్తున్నా మీకు. ఫస్ట్ స్ట్రైక్ అడ్వాంటేజ్ మనం తీసుకొని ఇజ్రాయెల్ చేత కొట్టించాం. హ్మ్. ఒక్క స్ట్రైక్‌లోనే సుప్రీం లీడర్ అయితుల్లా ఖొమైనీని మనము డిస్మాంటిల్ చేసి, డీథ్రోన్ చేసి, అతన్ని న్యూట్రలైజ్ చేయగలిగాం. అంటే లిక్విడేట్ చేయగలిగాం. తెలుగులో హ్మ్. చెప్పాలంటే అతన్ని చంపగలిగాం. నెక్స్ట్ ఏంటి? అంటే రీకన్‌స్ట్రక్షన్ చేయాలా? అంటే ఇరాక్ మోడల్‌ని ఉపయోగించాలా? హ్మ్. యూఎస్ వార్ ఇన్ ఇరాక్ మోడల్‌ని ఉపయోగించాలా? యూఎస్ వార్ విత్ ఆఫ్ఘనిస్తాన్ ఆర్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ ఉపయోగించాలా? యూఎస్ వార్ ఇన్ వియత్నాం హ్మ్. 60స్ ఆ వార్ ఆ మోడల్‌ని ఆ టెంప్లెట్‌ని వాడాలా ఇక్కడ? లేతే యూఎస్ వార్ విత్ వెనిజులన్ ప్రెసిడెంట్ నికోలస్ మదురో ఈ హ్మ్. టెంప్లెట్‌ని వాడాలా? హ్మ్. యూఎస్ వార్ ఇన్ లాటిన్ అమెరికన్ కంట్రీస్ హ్మ్. ఫ్యూడల్ కాస్ట్రో, క్యూబా హ్మ్. గుర్తున్నాయి గదండీ! అవును. ఈ టెంప్లెట్‌ని వాడాలా? ఏ టెంప్లెట్‌ని ఇక్కడ వాడాలి? లేటెస్ట్ నేపాల్, బంగ్లాదేశ్. బంగ్లాదేశు హ్మ్. రెజిమ్ చేంజ్ అనే అవును. పేరుతో ఏ టెంప్లెట్ వాడాలి అనే దాని మీద వాళ్ళలో వాళ్ళకి ఒక అండర్‌స్టాండింగ్‌కి రాలేకపోయటం మూలాన హ్మ్. ఏమైందంటే చివరికి నా 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 రీసెర్చ్ మూలాన లేతే నా యొక్క గట్ ఫీలింగ్ ప్లస్ రీసెర్చ్ చేసిన దాని మీద చెప్తున్నా మీకు. వాట్ మస్ట్ హావ్ ట్రాన్స్‌పైర్డ్ ఏంటంటే సీ ఈ సెకండ్ ఫేజ్‌లో మనము చైనా, రష్యా మనకి బద్ధశత్రువులు. ఇరాన్ ఈజ్ ఓన్లీ టిప్ ఆఫ్ ది ఐస్‌బర్గ్. హ్మ్. ఇరాన్ ఈజ్ ఎ స్మాల్ పెక్. అవును. కానీ ఇరాన్ వెనకున్న వాళ్ళెవరు? వాళ్ళ బలాన్ని బలహీనపరచాలి అంటే చైనా ఈ రోజున దేని గురించన్నా భయపడితే దేని గురించి భయపడొచ్చంటారు మీ ఉద్దేశం ప్రకారం? నా ఉద్దేశం ప్రకారం ఆయిల్, న్యాచురల్ గ్యాస్ డిప్లీషన్. హ్మ్. ఎనర్జీ సెక్యూరిటీ చైనా దగ్గర లేదు. అవును. మ్యానుఫ్యాక్చరింగ్ నంబర్ 1, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, మిగతా స్పేస్ టెక్నాలజీ, నేవల్ పవరు, హ్మ్. జీడీపీ వీటన్నిటిలో చైనా ఈజ్ నంబర్ 2 నెక్స్ట్ హ్మ్. టు అమెరికా. కానీ చైనా భయపడేది దేనికో తెలుసా? గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ నుంచి, ఇరాన్ నుంచి 6+1 ఎంత? 7. హ్మ్. ఈ 7 కంట్రీస్ నుంచి వచ్చే క్రూడ్ ఆయిల్ గనక చైనాకి ఒక 2 నెలలు ఆగిపోతే హ్మ్. చైనా విల్ హావ్ టు కమ్ ఆన్ ద నీస్. ఎందుకంటే ఎక్కువగా ఇరాన్ నుంచి ఆయిల్ వచ్చేది. రైట్ సార్? హ్మ్. రష్యా ఆల్రెడీ చైనా మిత్రదేశమైన రష్యా, భారతదేశానికి కూడా మిత్రదేశమైన రష్యా ఆల్రెడీ పీకల లోతు యుక్రెయిన్‌లో కూరుకుపోయి ఉంది. అవును. దాని దగ్గర ఆయిలు అయన్నీ ఉన్నాయి. కానీ పోరాడగలిగే ధనం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. డిప్లీషన్ అయిపోయింది. అవును. 22 ఫిబ్రవరి 2024, 2022 ఫిబ్రవరి 24, హ్మ్. 4 ఇయర్స్ బ్యాక్ రష్యా, యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయింది. ఇవాల్టి వరకి ఆ వార్‌ని సస్టైన్ చేయటానికి వ్లాదిమిర్ పుతిన్ పడని పాట్లు లేవు. అవును. సో, ఒక రకంగా ఒక ఫ్రంట్ ఓపెన్ చేసి యుక్రెయిన్‌తో వాళ్ళు ఇరుక్కుపోయి ఉన్నారు. హ్మ్. వాళ్ళిప్పుడు ఇరాన్ ఫ్రంట్‌కి వచ్చి ఇరాన్‌తో కూడా చేతులు కలిపి అమెరికా, ఇజ్రాయెల్ వ్యతిరేకంగా ఏమైనా కొడతారా అంటే కొట్టలేరు. హ్మ్. అమెరికా వ్యతిరేకంగా కొట్టొచ్చు కానీ ఇజ్రాయెల్ వ్యతిరేకంగా అసలు కొట్టరు. అవును. చెప్పనా సార్ పవన్ గారు ఎందుకో? అవును. ద మోస్ట్ పవర్‌ఫుల్ రష్యన్ జూయిష్ లాబీ హ్మ్.
నేను ఇజ్రాయెల్‌లో ఉండి చదువుకొని వచ్చాను కాబట్టి, అవును. రష్యాలో నుంచి వచ్చి ఇజ్రాయెల్‌లో సెటిల్ అయిన జూయిష్ లాబీ చాలా పవర్‌ఫుల్. ఓకే. రష్యాలో ఉన్న రష్యన్ జూయిష్ పీపుల్ ఆర్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్స్ టు ద జూయిష్ పీపుల్ దట్ ఆర్ ఇన్ ఇజ్రాయెల్. హ్మ్. సో, వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ అవినాభావ సంబంధం మూలాన రష్యా ఇజ్రాయెల్ మీద బాంబ్ వేయటం అంటే జరగదు, రాసిపెట్టుకోండి. హ్మ్. ఓకే. ఆ విధంగా రష్యా దాని బలాన్ని ఉపయోగించలేకపోతుంది. బలాన్ని ఉపయోగించే చోట బలాన్ని ఉపయోగించలేకపోతుంది రష్యా. అమెరికాకి అదొకటి కలిసొచ్చిన పాయింట్. డాక్టర్ రమేష్ గారు ఇప్పుడు మసాద్ కావచ్చు, లేకపోతే సీఐఏ కావచ్చు. ఇప్పుడు ఖమేనీని హత్య చేశారు. అయితే అక్కడ అంతర్యుద్ధం వస్తుంది. రెజిమ్ చేంజ్ ఈజీగా అయిపోతుంది. ఖమేనీని చంపేస్తే అనుకున్నారు. అయితే వీళ్ళు సరిగ్గా అంచనాలు వేయలేకపోయారా? వాళ్ళు అనుకున్నట్టు జరగలే కదా! అది మొదటి పాయింటు. రెండోది ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందనుకోవాలా? నెక్స్ట్ హత్య చేసిన తర్వాత పరిస్థితులు ఎందుకు వాళ్ళ చేయి జారిపోయాయి? ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అమెరికాది అవ్వలా, ఇజ్రాయెల్ అవ్వలా. హ్మ్. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయింది ఇరాన్‌ది. ఇరాన్. ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ హ్మ్. కార్ప్స్ ఎవరైతే ఉన్నారో అవును. ఐఆర్‌జీసీ, హ్మ్. ఐఆర్‌జీసీలో మనుషుల్ని కూడా అమెరికన్ సీఐఏ, ఇజ్రాయెలీ మొసాద్ కొనేసినాయి. హ్మ్. ఓకే. ఇట్ ఈస్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్ హ్మ్. వితౌట్ ది లోకల్ సపోర్ట్. అమెరికా కుడ్ హ్యావ్ హ్యావ్ డిడ్ స్ట్రైక్ ఇరాన్ వేర్ ఇట్ హర్ట్స్. ఓకే. దట్స్ నెంబర్ 1. నెక్స్ట్ ఏంటంటే 1979 నుంచి మాత్రమే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌కి శత్రుత్వం. అంతకు ముందల అమెరికా, ఇరాన్, ఇజ్రాయిలు క్లోజ్ ఫ్రెండ్స్. షా ఆఫ్ ఇరాన్ ఎప్పుడైతే 1979లో పారిపోయి బయటకొచ్చేసాడో, హ్మ్. 79లో ఎప్పుడైతే ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చిందో, 89లో ఎప్పుడైతే అయతుల్లా ఖొమైనీ పగ్గాలు చేపట్టాడో, హ్మ్. అప్పటి నుంచి అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ శత్రుత్వం రోజు రోజుకి పెరుగుతా వచ్చింది. ఈ ప్రాసెస్‌లో ఇరాన్‌కి తెలియకుండా తెలుసో, అమెరికా, ఇజ్రాయెల్ ఏం చేశారంటే చాలా తెలివిగా మీ చుట్టుపక్కల ఉన్న దేశాల్ని నయానో, భయానో హ్మ్. ఎంగేజ్ చేశారు. ఇఫ్ యూ కెనాట్ విన్ ఓవర్ ద ఎనిమీ, ఎంగేజ్ ద ఎనిమీ అంటాడు కౌటిల్యుడు. హ్మ్. నువ్వు శత్రువుని గెలవలేకపోతే కనీసం శత్రువుని బిజీ చేయి అంటాడు. హ్మ్. ఏం చేశారు? సౌదీ అరేబియాతో మిత్రత్వం, యూఏఈతో మిత్రత్వం, ఎవరు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి. అవును. బహ్రెయిన్, ఖతార్, ఇరాన్ చుట్టుపక్కల ఉన్న మిగతా సున్నీ కంట్రీస్ అన్నిటిని హ్మ్. అమెరికా, ఇజ్రాయెల్ చాలా తెలివిగా లాగేసుకున్నాయి. ఇప్పుడు ఇరాన్ ఒంటరిదయింది. కానీ పోరాడుతుంది. దీనికి సెకండ్ స్టేజ్ ఏంటంటే పార్ట్ బి ఆఫ్ దిస్ వార్, చైనా ఓన్లీ లిప్ సర్వీస్ చేసిద్దా ఇరాన్‌కి ఇన్ ఫేవర్‌గా? హ్మ్. లేదా బరిలోకి దిగిద్దా? ఆయుధాలు డైరెక్ట్‌గా కన్సైన్‌మెంట్ ఇచ్చిద్దా? అదే ఇప్పుడు పెద్ద ప్రశ్న అదే కదా! క్వెషన్ మార్క్ నంబర్ హ్మ్. 1. క్వెషన్ మార్క్ నంబర్ 2, రష్యా ఎప్పటినుంచో అమెరికాని కొట్టాలనుకుంటుంది గదా! దీన్ని అదనుగా తీసుకొని ఇజ్రాయెల్‌ని స్పేర్ చేసి బికాస్ ఆఫ్ ది హ్మ్. జూయిష్ కనెక్షన్ హ్మ్. అమెరికా మీద వ్యతిరేకంగా ఈ టయాన్ని వాడుకుంటదా? అంటే ఇరాన్ భుజం మీద తుపాకీ పెట్టి అమెరికాని పేల్చడానికి ఇది ప్రయత్నం చేసిద్దా? అవును. ప్రశ్న నంబర్ 2, హ్మ్. ఇజ్రాయెల్ భుజం మీద చేయబెట్టి అమెరికా ఇరాన్‌ని కొట్టాలనుకుంటుంది. అవును. ఇక ఈ ఈ ఈ ఈ అవును. గ్లోబల్ పాలిటిక్స్ చూడండి ఎంత రాజకీయ చదరంగంలాగా ఎంత ఇంట్రెస్టింగ్ ఉన్నాయో చూడండి మీరు. కరెక్ట్. అవును. ఒక రకంగా చెప్పాలంటే. సో, ఇలాంటి పరిణామ క్రమంలో ఇప్పుడు చైనా డైరెక్టా? ఇన్‌డైరెక్టా? సపోర్ట్ టు ఇరాన్. నార్త్ కొరియా డైరెక్టా? ఇన్‌డైరెక్టా? టర్కీ నార్త్ ట డైరెక్టా? ఇన్‌డైరెక్టా సపోర్ట్ టు ఇరాన్. అన్నిటికి మించి రష్యా ఏం చేసిద్ది? ఈ ప్రశ్నలు మనందరి మదిలో ఉన్నాయి. డాక్టర్ రమేష్ గారు ఇప్పుడు మీరు చెబుతుంది 2, 3 సార్లు చెప్పారు మీరు. ఇరాన్ ఒంటరవుతోంది అనేది. అయితే ఇప్పుడు చైనా విషయంలో చైనా మొదట్లో అంటే ఖమేనీ హత్య తర్వాత కేవలం మాట మాత్రమే సాయం చేసింది. అయితే ఇప్పుడు ఇరాన్ విషయంలో ఏదైనా అతిగా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని కొద్దిగా వాయిస్ పెంచింది కదా ఇప్పుడు చైనా? ఓకే. చైనా అదే మీకు చెప్పానండి. లిప్ సర్వీస్ అని చెప్పాను. హ్మ్. టాంజిబుల్‌గా, కాంక్రీట్‌గా చైనా ఇప్పటివరకు ఏం చేసింది చెప్పండి ఇరాన్‌కి? నాకు తెలిసి మాత్రం ఏమి చేయలే. హ్మ్. కానీ ఇండైరెక్ట్‌గా ఇన్ఫర్మేషన్ షేరింగు, ఇంటెలిజెన్స్ షేరింగు, వెపన్స్? వెపన్ షేరింగు, మనీ హ్మ్. అన్నీ ఇండైరెక్ట్‌గా చేసింది. హుహు. డైరెక్ట్‌గా ఎందుకు ఇంకా ఎక్కువ చేయట్ల. ఓపెన్ అవ్వలేదు. ఇంకా ఓపెన్ అవ్వలేదు. చేయాల్సినంత చేయట్ల. ఓకే. అవును. అవును. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. కరెక్ట్. అవును.
బియ్యము మన తెలుగులో చెప్తున్నా, పాపులర్ టీవీ మన తెలుగు వాళ్ళకి అర్థం కావటానికి, బియ్యము అన్నంగా మారటానికి కింద ఎంతైతే సెగ కావాలో, హ్మ్. ఆ సెగ ఇంకా రాలేదు. ఇంకా కావాలని స్ట్రాటజిక్‌గా, వ్యూహాత్మకంగా ఓకే. ఇరాన్‌ని పూర్తిగా బలోపేతం చైనా చేయటం లేదు. హ్మ్. ఎందుకు అంటే డీడాలరైజేషన్ జరిగి హ్మ్. అమెరికా పతనం అయితేనే చైనా రైజ్ అవుద్ది. హ్మ్. మరి ఇప్పుడు ఒక అవకాశం వచ్చిందిగా. హ్మ్. అందరూ అందరూ అనుకున్న ప్రకారం ఏం చేయాలి? ఇమ్మీడియేట్‌గా దూకి బరిలోకి ఇరాన్‌కి సపోర్ట్‌గా అమెరికాని కొట్టాలి గదా! ఎందుకు కొట్టట్లేదు? దాని వెనుకున్న అతి ఇంపార్టెంట్ కీలకమైన చెప్పనా సార్? ఇట్ ఈస్ నాట్ మిలిటరీ. హ్మ్. ఇట్ ఈస్ నాట్ స్ట్రాటజిక్ వెపన్స్. ఇట్ ఈస్ ద మనీ దట్ అమెరికా ఓస్ టు చైనా. చైనీస్ బాండ్స్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ హ్మ్. అమెరికాలో పెట్టుబడులుగా ఉన్నాయి. అవును. అది దెబ్బతింటే వీడు దెబ్బతింటాడు. మరి ఎప్పుడు బయటకొచ్చేదెప్పుడు? కోవిడ్ వాస్ వన్ అకేషన్ హ్మ్. వేర్ చైనా టెస్టెడ్ అమెరికాస్ కెపాసిటీ ఆర్ రెసిలియన్స్. హ్మ్. COVID, కోవిడ్. అవును. Chinese orchestrated venomous imperial design in 2019 హ్మ్. COVID to test America on 5 important spaces: ఫిజికల్గా ఫిజికల్ స్పేస్ ఆఫ్ అమెరికా, మ్యారిటైమ్ స్పేస్ ఆఫ్ అమెరికా, హ్మ్. సైబర్ స్పేస్ ఆఫ్ అమెరికా, సర్వీస్ సెక్టర్ స్పేస్ ఆఫ్ అమెరికా అండ్ పొలిటికల్ స్పేస్ ఆఫ్ అమెరికా. ఈ 5 పంచభూతాలలో అమెరికా ఏ విధంగా నిలదొక్కోగలదు? ఒక్క ఐటీ పవర్‌తో, టెక్నాలజీ పవర్‌తో, ట్రేడ్ పవర్‌తో అమెరికా సూపర్ పవర్ అయింది. హ్మ్. దాన్ని కొట్టాలి అంటే చైనా దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధము కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్ వెపన్స్. హ్మ్. మిగతాయన్నీ తీసేసేయండి. బయోలాజికల్ వెపన్ కంటికి కనపడదు. కానీ శత్రువుని తుదముట్టించిద్ది స్ట్రాటజిక్‌గా దాన్ని వాడినప్పుడు. అవును. ఆ కోవిడ్‌ని అట్లా చైనా వాడింది. హ్మ్. అంటే ఇక్కడ బిగ్ పిక్చర్ ఏంటంటే సార్, మన తెలుగు ప్రేక్షకులకి పాపులర్ టీవీ ద్వారా నేను చెప్పేది 2 భిన్న ధృవాలు, మనస్తత్వాలున్న 2 పెద్ద దేశాలు కొట్టుకుంటున్నాయి. ఇది ఇజ్రాయెల్ గాదు, ఇరాన్ కాదు. అమెరికా, చైనా. హ్మ్. ఇది బిగ్ పిక్చర్. హ్మ్. ఆ బిగ్ పిక్చర్‌లో ఒకళ్ళు ఒక చిన్న దేశాన్ని సపోర్ట్ చేస్తున్నారు. హ్మ్. ఇంకొకళ్ళు ఇజ్రాయెల్‌ని సపోర్ట్ చేస్తున్నారు. హ్మ్. చైనా ఇరాన్‌ని సపోర్ట్ చేస్తుంది ఇండైరెక్ట్‌గా. హ్మ్. డైరెక్ట్‌గా అమెరికా ఇజ్రాయెల్‌ని సపోర్ట్ చేస్తుంది. ఇది సెకండ్ పిక్చర్. థర్డ్ పిక్చర్ ఏంటంటే ఇక్కడ టర్న్ తీసుకుంది కథ. డబ్బు నుంచి ఓపియం ఆఫ్ ద మాసెస్ ఏంటి? రిలిజియన్. అవును. ఇస్లామిక్ వరల్డ్‌లో సున్నీ, షియాల యూనిటీని టెస్ట్ చేయటానికి ఈ యుద్ధం ఒక లిట్మస్ టెస్ట్ అయింది మళ్ళీ. హ్మ్. ఇంతవరకు ఎప్పుడు ఐకమత్యం రాలా సున్నీలకి, షియాలకి మధ్య. షియా లెడ్ ఇరాన్‌కి, సున్నీ లెడ్ ఈజిప్ట్ గాని, సౌదీ అరేబియా అండ్ అదర్ కంట్రీస్ గల్ఫ్ కోఆపరేషన్ కంట్రీస్ కౌన్సిల్ పుట్ టుగెదర్. అది కూడా ఒక లిట్మస్ టెస్ట్ ఇప్పుడు. హ్మ్. ఆ టెస్ట్‌లో భాగంగా ఎప్పటి వరకైతే ఐకమత్యం లేదో సున్నీ, షియాలకి మధ్య, అప్పుడు వరకు ఈ క్లాష్ ఆఫ్ సివిలైజేషన్స్, హ్మ్. శామ్యూల్ పి హంటింగ్టన్ పేరు వినే ఉంటారు మీరు. అవును. నాగరికతల మధ్య పోరు. హ్మ్. ఈ ఇస్లాం వర్సెస్ క్రిస్టియానిటీ, హ్మ్. ఈ మైండ్ సెట్ ఐడియాలజికల్ పోర్ ఏదవుతుందో కాంపిటీషన్ హ్మ్. ఆర్ ఫైట్, అది ఎప్పుడు కాంప్లెక్స్‌గానే ఉంటది. హ్మ్. ఎందుకు? ల్యాక్ ఆఫ్ యూనిటీ అమాంగ్ ఇస్లామిక్ వరల్డ్. క్రిస్టియన్ వరల్డ్‌లో వెన్ యూ గో బై రిలిజియన్, ఆల్ క్రిస్టియన్ కంట్రీస్ లుక్ అప్ టు హూమ్? Jewish country called Israel. హ్మ్. Not because of their technology, their talent, but because of the Judo-Christian values. హ్మ్. The umbilical cord ఏంటంటే ఓల్డ్ టెస్టమెంట్ నుంచి న్యూ టెస్టమెంట్ వచ్చింది ఓకే. బైబిల్. సో ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా సార్, ఇది జుడాయిజం, ఇది ఇస్లాం, ఇది క్రిస్టియానిటీ. ఈ 3 కలిసి పుట్టింది స్మాల్ పీస్ ఆఫ్ ల్యాండ్ ఆన్ ద ప్లానెట్ ఎర్త్ ఇన్ ఏషియా నెక్స్ట్ టు మెడిటేరియన్ సీ ఈజ్ ద స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్ ఆర్ ద ప్యాలెస్టైన్. ఇక్కడ 3 మతాల, హ్మ్. 3 ఖండాల కలయిక ఇది జెరూసలం. హ్మ్. దిస్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ యాక్చువల్‌గా చెప్పాలంటే. సో, ఇన్ని పర్ముటేషన్స్, కాంబినేషన్స్, ఉల్లిపాయను ఉరిస్తే ఎట్లా పొరలొస్తాయో మనకి లేయర్స్, హ్మ్. వెన్ యూ పీల్ ది ఆనియన్ లేయర్స్.
So the truth is somewhere hiding inside. The big picture is now the competition, the strategic competition is between two rival groups. It is China, United States of America. Russia is definitely on this side only, Chinese side, but America has the NATO, the European Union, but within NATO, European Union also, there are so many layers to peel off. There are no permanent friends, no permanent enemies in international relations. Only interest of that country at that moment is permanent. ఓకే. రమేష్ గారు ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం నాటోలో డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్లోనూ డిఫరెన్సెస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మిడిల్ ఈస్ట్‌లో చాలా దేశాలకి ఇప్పుడు అమెరికన్ బేస్‌లు చాలా దేశాల్లో మిడిల్ ఈస్ట్‌లో ఉన్నాయి. అయితే మిడిల్ ఈస్ట్ కూడా ఇప్పుడు ఇరాన్ విషయంలో మొదట్లో ఉన్నట్టు కాకుండా ఇప్పుడు కొద్దిగా సైలెంట్‌గా ఉన్నాయి. ప్లస్ అమెరికానే మీ బేసులు లేకపోతే ఇక్కడి నుంచి యుద్ధం చెయ్యొద్దు మీరు అనే పరిస్థితులు ఎందుకొచ్చాయి? వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ప్రపంచ రాజకీయాల్ని, ప్రపంచ సెక్యూరిటీని అర్థం చేసుకోవడానికి రెండు కానోటేషన్స్ ఉంటాయి సార్. ఒకటి నేషనల్ సెక్యూరిటీ లెన్స్లో నుంచి చూస్తున్నారా మీరు, లేదా హ్యూమన్ సెక్యూరిటీ లెన్స్లో నుంచి చూస్తున్నారా? హ్యూమన్ సెక్యూరిటీ లెన్స్లో నుంచి చూసినప్పుడు అమెరికా చేసింది తప్పు. అంటే మానవత్వము, మానవతావాదము, విద్య, వైద్యము, ఆరోగ్యము, పర్యావరణం మీద పనిచేసేది హ్యూమన్ సెక్యూరిటీ అప్రోచ్. National security approach will go by rule book, constitution, army, navy, air force, men in uniform, rules and regulations, citizenship, legitimacy to the citizenship. ఇవన్నీ నేషనల్ సెక్యూరిటీ పర్స్పెక్టివ్. హ్యూమన్ సెక్యూరిటీ ప్రకారం ఆలోచించినప్పుడు అంటే మానవతావాదము, మానవత్వము, మానవ రక్షణ. యునైటెడ్ నేషన్స్లో ఒక కాన్సెప్ట్ ఉంది, యుఎన్లో హ్యూమన్ సెక్యూరిటీ ఫండ్ ఉంది. అంటే మనిషికి కావాల్సిన తిండి, బట్ట, నీరు, కూడు, గూడు, గుడ్డ, బేసిక్ నీడ్స్ ఉంటాయి, దాని మీద పనిచేసేది దట్ హ్యూమన్ సెక్యూరిటీ. దేశ రక్షణ, బోర్డర్ సంరక్షణ, మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్, పోలీస్, ఇంటెలిజెన్స్, మిలిటరీ, ఆర్మ్స్ అండ్ ఎమ్యునేషన్స్, వీటి మీద బేసికల్గా పనిచేసే బేసిక్ స్ట్రక్చర్ నేషనల్ సెక్యూరిటీ మోడల్. ఈ రెండు టూ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్. ఇది ఇంపార్టెంటే, ఇది ఇంపార్టెంటే. ఇక్కడ జరిగింది ఏంటంటే, నేను మీకు చెప్పేది వెరీ సింపుల్గా చెప్పేది, నేషనల్ సెక్యూరిటీ పర్స్పెక్టివ్లో అమెరికా ప్రీఎంప్టివ్ స్ట్రైక్ చేసి వేరే దేశానికి సంబంధించి అంటే ఇరాన్కి సంబంధించిన లీడర్ని చంపేసి అక్కడ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని, అప్రజాస్వామిక రాజ్యం ఉందని, మహిళలని లిబరల్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళని చంపేస్తున్నారు ఇరానియన్ గవర్నమెంటు థియోక్రటిక్గా ఆలోచించి. అంటే మత స్వేచ్ఛ లేదు, మత ఛాందసవాదంతో ప్రవర్తిస్తున్నారు. ప్లస్ హమాస్, హౌతీస్, హిజ్బుల్లా లాంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి ఊతం ఇస్తున్నారు, ప్రాక్సీ వార్స్ చేస్తున్నారు అని నేషనల్ సెక్యూరిటీ పర్స్పెక్టివ్లో అమెరికా చేసింది చూసినప్పుడు అమెరికన్ యాక్ట్ మీకు జస్టిఫైడ్గా కనపడుతుంది. అంటే నేను అడుగుతుంది కానీ హ్యూమన్ సెక్యూరిటీ, ఇది ఒక్కటి చెప్తాను సార్, హ్యూమన్ సెక్యూరిటీ ఆస్పెక్ట్లో చూసినప్పుడు అమెరికా చేసింది బిగ్గెస్ట్ బ్లండర్. అండ్ ఇట్ ఈస్ ది వాట్ యు సే వార్ క్రైమ్. ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి ఉంది, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఉంది, there are so many world level bodies. If Ayatollah Khomeini and his regime has done anything wrong, you should have kept all the evidences in the international institutions, due process of law, investigation, give him a fair chance to say what he has to say. Then if he is at the wrong side, those ICJ, International Court of Justice, or International Criminal Court, ICC, or United Nations UN Security Council, or UN Watchdog, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, వీళ్ళు ఏదైనా తప్పు పడితే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ అనేది యుఎన్ వాచ్డాగ్ అనేది యుఎస్ఏ వాచ్డాగ్ లాగా అయిపోయింది. అయినప్పటికీ ఐఏఏ కూడా చెప్తుంది అంత క్రెడిబుల్ న్యూక్లియర్ చేస్తున్నట్టు మాకేం దొరకలేదు. కానీ చూడండి అక్కడ, కానీ ఇఫ్ ఈవెన్ దెన్ దెర్ ఈస్ ఏ యాంపుల్ ఎవిడెన్స్ దట్ యురేనియం ఎన్రిచ్మెంట్ మట్టి జరుగుతుంది.
యురేనియం ఎన్రిచ్మెంట్ జరుగుతుందని చెప్తానే న్యూక్లియర్ వెపన్ తయారైందనే ఎవిడెన్స్ లేదని కూడా అదే చెప్తుంది అవును. ఐఏఈఏ, హ్మ్. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. హ్మ్. అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకున్నారు సార్, నేషనల్ సెక్యూరిటీ పర్స్పెక్టివ్లో ఆర్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ పర్స్పెక్టివ్లో విచ్ అమెరికా వాంట్ ఆ నేరేటివ్ని అమెరికా వాంట్స్ టు సెల్ ఇట్ టు అదర్స్. హ్మ్. ఆ పర్స్పెక్టివ్లో చూసినప్పుడు అమెరికా చేస్తుంది మీకు అలాంటప్పుడు మరి ఇలా తీసేసేయాలి కదా. హ్మ్. ఎవరు ఇరానియన్ అయతుల్లా ఖొమైనీని మానవ హక్కులు ఉల్లంఘిస్తున్నాడు, మరి టెర్రరిజం ద్వారా వ్యాప్తి చెందిస్తున్నాడు, ప్రాక్సీ వార్లు చేస్తున్నాడు. హ్మ్. కానీ హ్యూమన్ సెక్యూరిటీ యాంగిల్లో చూసినప్పుడు బేసిక్ నీడ్స్ అయిన ఫుడ్, హెల్త్, వాటరు, ఎంప్లాయ్మెంటు, సెల్ఫ్ ఎస్టీమ్, ఆత్మగౌరవం, ఆత్మాభిమానము, హ్మ్. ఎంత పేదవాడికైనా ఆత్మాభిమానం ఉంటుంది కదా. డాక్టర్ రమేష్ గారు ఇప్పుడు ఆ తప్పు అనేది చెప్తున్నారు సార్. ఓకే. మిడిల్ ఈస్ట్‌లో ఏ దేశాలు ఎలా ఉండబోతున్నాయి రానున్న రోజుల్లో? వాళ్ళేమైనా స్టాండ్ మార్చుకుంటారా? దాంతో పాటు వెపన్స్ ఎవరి బలం ఎంత? వీట్లి గురించి కూడా మనం మాట్లాడదాము. అయితే ఈ మిడిల్ ఈస్ట్ దేశాల విషయంలో ఇరాన్ అక్కడ యూఎస్ బేసులను కొడుతోంది గానీ, అక్కడ ఆయా దేశాలకి ఎక్కువగా నష్టం వచ్చేటట్టు ఏం చేయట్లేదు. అంటే సున్నీలు అంటే ఇస్లామిక్ సున్నీలైనా కూడా వీళ్ళు సున్నీ, షియా కలిసే అవకాశం ఏదైనా ఉందా? అంటే ఒక ఇస్లామిక్ కంట్రీస్ కాబట్టి కొంత సాఫ్ట్ కార్నర్‌గా ఇరాన్ చూస్తోందా? ఎట్లా? రానున్న రోజుల్లో ఇద్దరు కలిసే అవకాశం ఏదైనా కనిపిస్తోందా? వెన్ ఇట్ కమ్స్ టు హార్డ్ రియాలిటీస్, హ్మ్. మనీ గురించి, మెటీరియలిజం గురించి వచ్చినప్పుడు హ్మ్. అక్కడ మీకు ఎమోషన్ వర్కౌట్ అవ్వదు. హ్మ్. సున్నీ షియాలు లిప్ సర్వీస్ ద్వారా సున్నీలు షియాగా జరిగిన దానికి బాధపడతారు. హ్మ్. కానీ వెన్ ఇట్ కమ్స్ టు బయింగ్ అండ్ సెల్లింగ్, హ్మ్. బిజినెస్ గదా! బిజినెస్ వచ్చినప్పుడు దే హ్యావ్ టు గో బై ద హార్డ్ రియాలిటీస్ ఆఫ్ లైఫ్. హ్మ్. సో ఆ కాంటెక్స్ట్‌లో ఇరాన్‌కి సపోర్ట్ చేయకపోతే కూడా ఇప్పుడు నష్టం బాగా వాటిల్లుతోంది కదా వాళ్ళకి. ఇరాన్‌కి సపోర్ట్ చేయకపోతే నష్టం వాటిల్లుతుంది. కానీ రాబోతున్న రోజుల్లో ఫ్యూచర్‌లో ఓకే. నేను నా వస్తువులు ఎక్కడ అమ్ముకోవాలి? నా ఆయిల్ ఎక్కడ అమ్ముకోవాలి? ఇరాన్ దగ్గర ఆయిల్ ఉంది కదా. ఇరాన్‌కి ఆయిల్ అమ్మితే ఈళ్ళకి డబ్బులు రావు కదా సార్. అవును. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అవును. కంట్రీస్‌కి. రియాలిటీ ఆఫ్ ద డే ఏంటి? డాలర్స్ కావాలి సార్. హ్మ్. డాలర్స్ ఎక్కడున్నాయి? ఇరాన్ దగ్గర ఉన్నాయా? లెవ్వు. డాలర్స్ చైనా దగ్గర ఉన్నాయా? లెవ్వు. రష్యా దగ్గర ఉన్నాయా? లెవ్వు. మరి డాలర్స్ ఎక్కడున్నాయి? న్యూయార్క్, హ్మ్. రైట్? ఐ మీన్ ఇన్ అదర్ వర్డ్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా హ్మ్. ప్రపంచంలో నంబర్ 1 కంట్రీ. డాలర్‌లోనే ఏదైనా ఎక్స్‌చేంజ్ రేటు. అవును. సో, హార్డ్ రియాలిటీస్‌కెళ్ళినప్పుడేమో అలా ఉంది. హ్మ్. సోదరభావంతో చూసినప్పుడేమో, ఎమోషనల్ ఇది. ఎమోషనల్‌గా చూసినప్పుడేమో, అరే నా తోటి ఇస్లామిక్, నా తోటి ముస్లిం అతడు. హ్మ్. అయితే అయ్యాడు షియా, అది వేరే విషయం. హ్మ్. అది మన ఇంటితో కదా. హ్మ్. బట్ మనందరం వీఆర్ ఆల్ ఇస్లామిక్ వరల్డ్. హ్మ్. ఆ విధంగా చూసుకున్నప్పుడేమో ఇరాన్‌కి జరిగింది, అమెరికా చేసింది ఇరాన్ మీద, హ్మ్. ఇజ్రాయెల్ గాని చేసింది తప్పు హ్మ్. అనేది. కానీ ఇక్కడ ఏమవుతుంది? 2 ఉన్నాయి సార్. ఈ సో కాల్డ్, నాట్ సో కాల్డ్, ద రియాలిటీలో ఉన్న గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్‌లో, ఇంకొన్ని కంట్రీస్ అయిన జోర్డాన్ లాంటి కంట్రీస్‌లో హ్మ్. కింగ్స్, రూలర్స్ ఏమో అమెరికాకి ఫేవర్‌గా ఉన్నారు. హ్మ్. సివిల్ సొసైటీ ఏమో ఇరాన్‌కి కొంత సానుభూతి ఉంది. హ్మ్. ఇక్కడ 2 ఉన్నాయి. ఒకే దేశంలో 2 ఉన్నాయి. దేశాధ్యక్షులు, దేశాధినేతలేమో హ్మ్. అమెరికాకి సపోర్ట్‌గా అవును. ఉన్నారు. మీరు హ్మ్. అబుదాబి, దుబాయ్ తీసుకోండి, లేదా బహ్రెయిన్ తీసుకోండి, లేదా జోర్డాన్ కింగ్‌ని తీసుకోండి, హ్మ్. లేదా మీరు సౌదీని తీసుకోండి. అవును. అమెరికాకి సపోర్ట్ చేస్తారు. ఇది రూలింగ్ క్లాస్. హ్మ్. కిందున్న సివిల్ సొసైటీ ఉంది, సామాన్య ప్రజలు, వాళ్ళేమో ఇరాన్‌కి సపోర్ట్ చేస్తున్నారు. సో, నిజం ఈ రెండిటి మధ్య ఎక్కడో దాగుంది. యూ హావ్ టు రీడ్ ఇన్ బిట్వీన్ లైన్స్. ఓకే. ఇప్పుడు హర్మోజ్ జలసంధికి సంబంధించి పార్షియల్లీ ఇరాన్ క్లోజ్ చేసింది. పార్షియల్‌గా. అంటే యూఎస్ కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, యూరోప్ కావచ్చు, దేర్ అల్లైస్ వీటిలకి అనుమతి లేకుండా రాకపోకలకి రాకపోకలు వద్దు అని చెప్పేసి బ్యాన్ చేసిన పరిస్థితి. అంటే రానున్న రోజుల్లో ఎట్లా ఉంది? ఈ నౌకలు మొత్తం స్తంభించిపోతే అంటే యూఎస్, ఇజ్రాయెల్, యూరోప్ దేర్ అల్లైస్ నౌకలు స్తంభించిపోతే ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఎవరి ప్రపంచం మీద ఇంపాక్ట్ పడుతుంది? ప్రపంచంలో ఒక 5 ఇంపార్టెంట్ జలసంధులు హ్మ్. మనకి బాడీలో ఎట్లయితే గుండె నుంచి హ్మ్. రక్త సరఫరా జరుగుతుందో, అట్లానే ఆ వాల్వ్స్ ఏంటంటే బాబ్ ఎల్ మందేబ్, బాబ్ ఎల్ మందేబ్, సూయజ్ కెనాల్, స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్, హ్మ్. మలక్కా స్ట్రెయిట్స్, హ్మ్. పనామా కెనాల్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. కేప్ ఆఫ్ గుడ్ హోప్, హ్మ్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. నేవీ గాని,
కోస్ట్ గార్డ్ గానీ, లేతే మర్చెంట్ నేవీ గానీ, హ్మ్. సీ లేన్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్, స్మూత్ సెయిలింగ్ ఆఫ్ షిప్స్. ప్రపంచ వాణిజ్యము పవన్ సార్, మన పాపులర్ టీవీ చూస్తున్న తెలుగు ప్రేక్షకులకి నేను చెప్పేది, ప్రపంచ వాణిజ్యము 100కి 80% మ్యారిటైమ్ ట్రేడ్. హ్మ్. సముద్రయానం ద్వారా. సముద్రయానం ద్వారా జరిగే ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్, ఎగుమతి, దిగుమతులు, షిప్స్ ద్వారా జరిగే హ్మ్. వ్యాపారం. మిగతా 20% విమానయానం కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, ల్యాండ్. ల్యాండ్ లారీలు, ట్రక్కులు, బస్సులు, వాటెవర్ ట్రాక్టర్స్. హ్మ్. 80% ఏంటండి, నీటి ద్వారా సముద్ర ఉపరితలం మీద వందల వేల షిప్పులు ఒకవైపు నుంచి ఇంకొక వైపు ప్రతిరోజు ప్రయాణం చేయకపోతే, హ్మ్. ఈ రోజున మనము హైదరాబాద్‌లో కూర్చొని ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఏదైతే చేస్తున్నామో పాపులర్ టీవీ ద్వారా, ఈ ఎక్విప్‌మెంట్‌లో చాలా వరకి మనకి అవును. మ్యారిటైమ్ షిప్పింగ్ ద్వారా వచ్చినవి మనం అవును. వాడుతున్నాం. ఎవ్రీథింగ్ కెమెరా దగ్గర నుంచి మైక్ దాకా ప్రతిది. ఎవ్రీథింగ్. హ్మ్. సో, ఈ యుద్ధం గనక కొనసాగితే స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ అనే జలసంధి ఇరాన్ యొక్క ఆధిపత్యంలో ఉంది. హ్మ్. ఇరాన్‌కి అతి దగ్గరగా ఉంది. ఇరాన్‌కి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్, ఈ గల్ఫ్ ఆఫ్ ఒమన్ అంటాము, లేదా స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్. ఇక్కడి నుంచి ఈ 6 దేశాల నుంచి వచ్చే పెట్రోలు, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ ఎల్ఎన్‌జిని తీసుకొని షిప్పులు ఈ ఇరాన్ పక్క నుంచి ఈ స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ జలసంధి ద్వారా హ్మ్. ఇటు అరేబియాలో నుంచి హిందూ మహాసముద్రం, హిందూ మహాసముద్రంలో నుంచి ఇండోనేషియా, మలేషియా మధ్య ఉన్న మలక్కా స్ట్రెయిట్ ద్వారా ఆ అవును. షిప్పు హ్మ్. ఆ పైకి అట్లా వెళ్ళి ఆసియాన్ కంట్రీస్‌కి ఇచ్చేది ఇస్తా. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్‌కి, ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ ఈ కంట్రీస్‌కి ఇచ్చేది ఇస్తా. హ్మ్. జపాన్‌కి, సౌత్ కొరియాకి, చైనాకి, ఇంకొద్దిగా ముందలకెళ్ళి మళ్ళీ కాలిఫోర్నియా, హ్మ్. అంటే అమెరికా యొక్క పశ్చిమ తీరాన అక్కడ వరకి ఇక్కడ బయలుదేరిన షిప్‌లెళ్తాయి. ఓకే. ఇంత పెద్ద షిప్పింగ్ లైన్స్ ఈ యొక్క యుద్ధం మూలాన, ఇరాన్ యొక్క ఆధిపత్యం మూలాన స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్‌ని మేము మూసేసాము. ఓన్లీ ఫ్రెండ్లీ కంట్రీస్‌కి షిప్పులకి మేమేం కొట్టము. హ్మ్. అమెరికా నుంచైనా, ఇజ్రాయెల్ నుంచైనా, యూరోపియన్ కంట్రీస్ నుంచైనా ఏ షిప్ అయినా సరే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ అనే జలసంధి ద్వారా ఎళ్తుంటే మేము మాత్రము స్కడ్డేస్తామా, మిస్సైలేస్తామా, డ్రోన్ వాడతామా, మా ఇష్టం. వాటిని మాత్రము మేము పేల్చేస్తాము, హ్మ్. కూల్చేస్తాము అవును. అని చెప్పటం అంటే జరిగింది. పార్షియల్లీ క్లోజ్ చేసింది. ఆ లిస్ట్‌లో మనం చూస్తుంటే అందులో మన దేశం అయితే లేదు. కొంతవరకు ఊరటే అది. ఎందుకు లేదు అంటే, హ్మ్. ఇరాన్ రికగ్నైజ్డ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది కల్చరల్ కనెక్షన్స్ బిట్వీన్ ఇండియా అండ్ ఇరాన్. హ్మ్. అలా అయితే మనము ఈ ఇరాన్ సుప్రీం చీఫ్ ఖమైనీ ఎవరైతే ఉన్నారో ఆయన్ని హత్య చేసిన తర్వాత మనం వెంటనే రెస్పాండ్ అవ్వలేదు. అయితే లేటెస్ట్‌గా ఈరోజు డెవలప్‌మెంట్ ఏంటంటే మన ఇండియన్ ఎంబసీ ఇండియన్ రాయబారి ఇరాన్ ఎంబసీ దగ్గరికి వెళ్లి సంతాపం ఇప్పుడు ప్రకటించారు. ఆ పరిణామాలను మనం ఎట్లా చూడాలి? దాన్నేమంటామంటే మేము అంతర్జాతీయ సంబంధాల్లో, హ్మ్. ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో స్ట్రాటజిక్ సైలెన్స్ అంటాం. హ్మ్. వ్యూహాత్మక మౌనము. హ్మ్. కొంతసేపు. అంటే ఆ ఎదుటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఎందుకు ఇండియా రియాక్ట్ అవ్వట్లేదు అనే దాని మీద కొంత ఆ డిలేమా ఇవ్వటానికి కారణం ఏంటంటే, హ్మ్. పరిస్థితులను అంచనా వేయటానికి. రైట్. ఓకే. క్విక్ అంటే నీ జర్క్ రియాక్షన్స్ ఉంటాయి కొన్ని. హ్మ్. హాఫ్ ద కఫ్ అంటాం గదా! అవును. అలాంటివి కాకుండా వ్యూహాత్మకంగా స్ట్రాటజిక్ సైలెన్స్ మెయింటైన్ చేసి, హ్మ్. పర్ముటేషన్స్, కాంబినేషన్స్ గమనించి జాగ్రత్తగా మాట్లాడాలి. ఏ పని చేసినా దాని యొక్క రిపర్కషన్స్, అవును. ముఖ్యంగా ఇండియన్స్ 1,00,00,000 మంది పైగా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్‌లో ఉన్నారు. అవును. ఇరాన్‌తో గనక ఇప్పుడు మనం ఏమాత్రం కొంత యాంటగనైజ్ చేస్తే, హ్మ్. ఇరాన్ గనక బాంబు దాడి ఉధృతం చేస్తే, అక్కడ అమెరికన్ మిలిటరీ బేసెస్‌ని అమెరికా ఎదిరి కాపాడుకోగలదు. అవును. మరి ఇండియన్స్‌ని కాపాడగలిగేది అమెరికన్స్ కాపాడరుగా? ఇండియన్సే కాపాడుకోవాలిగా. మరి ఇండియన్స్ దగ్గర, మన దగ్గర 1,00,00,000 మందిని తీసుకురాగలిగిన ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, వేర్వితలు గానీ, వెల్‌ఫేర్ గానీ హ్మ్. చూడటానికి భారతదేశీ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య అతి తక్కువ మంది. ప్లస్ దుబాయ్‌లో చాలా వ్యాపారాలున్నాయి ఇక్కడ వ్యాపారాలున్నాయి. ఇండియన్స్‌కి. అవును. అంటే ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్స్ హ్మ్. స్టేషన్డ్ ఇన్ దీస్ కంట్రీస్, గల్ఫ్ హ్మ్. కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ హ్మ్. are very few in number. హ్మ్. They don't have the హ్మ్. required wherewithal to bring Indians back immediately if something untoward happens హ్మ్. further. సో, ఇయన్నీ దృష్టిలో పెట్టుకొని బెటర్ వి
go and Hmm. say that our heartfelt condolences are with you at this moment. Hmm. We share your grief. వ్యూహాత్మకంగా మన వాళ్ళు చేశారు. చేయాలి. ఓకే. డాక్టర్ రమేష్ గారు ఇప్పుడు వెపన్స్ విషయంలో వద్దాం మనం. ఇప్పుడు మనకి చాలా మీడియాలో వస్తుంది. ఇరాను డ్రోన్‌లు వాడుతుంది. చాలా తక్కువలో 18,00,000, 15,00,000 ఇలాంటి డ్రోన్‌లు వాడుతుంది. వేలాది డ్రోన్‌లు వాళ్ళ దగ్గర ఉన్నాయి అనేది ఒకటి. అదే వీళ్ళు యూఎస్ వెపన్స్ చూస్తుంటే వీళ్ళు వాడుతుంది మిలియన్స్, బిలియన్స్ అంత ఖర్చు పెడుతున్నారు డాలర్స్ వీళ్ళు. అంటే ఎట్లా ఉంది ఇప్పుడు? ఎంతకాలం ఇది కొనసాగే అవకాశం ఉంది? ఎవరు బలం ఎంత వెపన్స్‌కి సంబంధించి చూస్తే? సార్ వెపన్స్, శాటిలైట్స్, హ్మ్. మిలిటరీ పరంగా నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా అమెరికాకి ఇరాన్‌కి ఉంటది సార్. హ్మ్. ఇంకోటి చెప్పండి ఇక్కడ. కానీ ఎక్కడ తట్టుకోగలుగుతోంది? చెప్తాను ఎలా సార్. దాడులు చేయగలుగుతోంది? చెప్తాను సార్. చెప్తాను. మంచి మాట. అమెరికా, ఇజ్రాయెల్ యొక్క సైనిక శక్తి ముందల ఇరాన్ నథింగ్ అండి. హ్మ్. కానీ ఇరాన్‌కి రష్యా, చైనా మద్దతు ఒకటి కలిసొచ్చిన అంశం. రెండో అంశం చెప్తాను సార్. ఇరాన్ పక్కనే ఉన్న సున్నీ ముస్లిం కంట్రీస్‌లో అమెరికన్ మిలిటరీ బేసెస్ ఉండటము హ్మ్. స్ట్రెంగ్త్ అమెరికాకి. వీక్‌నెస్ కూడా అదే అయింది. అవును. అదే. రెండో కారణం. హ్మ్. మూడో కారణం, అతి ఇంపార్టెంట్ కారణం. అయతుల్లా ఖొమైనీని చంపేసిన విధానం ఉంది చూడండి. దాని మూలంగా మానవతావాద కోణంలో చూసినప్పుడు ఓకే. అతను నిరంకుశుడే, ఆటోక్రటిక్కే, థియోక్రటిక్కే, ఫండమెంటలిస్టే ఎవరు అయతుల్లా ఖొమైనీ. అయినప్పటికీ దెర్ ఈజ్ ఎ వే టు ఇన్వెస్టిగేట్ అండ్ దెన్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాతో హ్మ్. చేయాలి. నీ ఇష్టారాజ్యంగా ట్రంప్ వెనుజులా ప్రెసిడెంట్‌ని ఎత్తుకొచ్చేసిన విధానము, ప్రపంచ దేశాలు చాలా దేశాలతో ట్రేడ్ టారిఫ్‌ల దగ్గర పెట్టుకుంటున్న గొడవ ఇంక్లూడింగ్ యూరోపియన్ అవును. కంట్రీస్‌తో, అవును. భారతదేశంతో కూడా మొన్నటి వరకు తోక జాడించాడు. అవును. ఇరాన్‌తో కూడా ఎప్పటినుంచో గొడవలో ఉన్నాడు. హ్మ్. ఇయన్నీ గమనించినప్పుడు ఆబ్వియస్‌లీ ఇందాక మీకు చెప్పినట్టుగా నేను లీడర్‌షిప్ ఇన్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ ఏమో హ్మ్. అమెరికాకి ఫేవర్‌గా కనపడుతున్నాయి. హ్మ్. సివిల్ సొసైటీస్ ఇన్ దోస్ కంట్రీస్, ఇన్ హ్మ్. దోస్ వెరీ కంట్రీస్ హ్మ్. ఆర్ 100% అపోజింగ్ వాట్ డొనాల్డ్ ట్రంప్ హ్యాస్ డన్. హ్మ్. ఇక్కడ మీకు 2 వెర్షన్స్ కనపడుతున్నాయి మీకు. అవును. సో ఇవన్నీ ఇరాన్‌కి కలిసొచ్చిన అంశాలు. హ్మ్. మీరు నన్ను అడిగారు ఒక ప్రశ్న. హ్మ్. రమేష్ గారు, అమెరికాకి, ఇజ్రాయెల్‌కి ఇంత ఆయుధ సంపత్తి ఉందని చెప్తున్నారా? హ్మ్. మరి ఏ విధంగా ఇరాన్ తట్టుకొని హ్మ్. మిలిటరీ బేసెస్ మీద కూడా కొట్టగలుగుతుంది? హ్మ్. ఇంకా ఎందుకు ఇరాన్ సరెండర్ అయిపోలేదు? హ్మ్. మరి మీరు చెప్పిన దాని ప్రకారం సరెండర్ అయిపోవాలి కదా ఈ పాటికి. అవును. హ్మ్. ఎందుకంటే మీరు అంటున్నారు కదా నక్కా నాగులోకానికి ఉన్నంత తేడా ఉందని. హ్మ్. అన్నప్పుడు మీకు చెప్పాను నేను. ఇట్స్ నాట్ ఓన్లీ ఇరాన్ ఓన్లీ తెర మీద కనపడుతుంది. దాని వెనకున్న మిగతా శక్తులు ఏవైతే ఉన్నాయో హౌతీస్, హమాస్, హిజ్బుల్లాతో పాటుగా, మిలిషియా. మిలిషియాతో పాటుగా ఈ సున్నీ కంట్రీస్‌లో ఉన్న మిలిటరీ బేసెస్‌ని హ్మ్. కొడుతున్న పరిణామ క్రమంలో ఇరాన్‌కి కొంత సపోర్ట్ వస్తుంది. లోకల్ సపోర్ట్. హ్మ్. ఎందుకు? బికాజ్ స్ట్రీట్‌లో ఉన్న ముస్లింకి ఇంకొక ముస్లిం కంట్రీలో ఉన్న నాయకుడిని చంపేశారు హ్మ్. అనే వార్త ఉంటది చూడండి. అవును. అది వేరే రకంగా ఉంటది. ఎమోషనల్. ఎమోషనల్‌గా ఉంటది. హ్మ్. నాట్ బై రేషనాలిటీ ఆఫ్ హ్మ్. బిజినెస్. ఎకనామిక్స్, బిజినెస్ ఉండదు ఆడికి. హ్మ్. సో, ఈ విధంగా చూసుకున్నప్పుడు ఇరాన్‌కి ఆ ఎడ్జ్ ఎందుకొచ్చింది? ఓహ్! అది. ఇంకోటి ఇరాన్‌కొచ్చిన ఎడ్జ్, లాస్ట్ ఎడ్జ్ చీప్ అండ్ బెస్ట్ వెపన్స్ వాడి, హ్మ్. చీప్ అండ్ బెస్ట్ వెన్ కంపేర్డ్ టు అమెరికన్ హ్మ్. సోఫిస్టికేటెడ్ వెపన్స్ ఆర్ ఇజ్రాయలీ హ్మ్. సోఫిస్టికేటెడ్ వెపన్స్ ఈ అమెరికన్ బేసెస్‌లో కొట్టగలుగుతుంది. ఇప్పుడు షాహెబ్ 3 బాలిస్టిక్ మిస్సైలు, ఫతే 110 మిస్సైలు, షాహెద్ 136 సూసైడ్ డ్రోన్స్ ఇవన్నీ కూడా ఇరాన్ వాడుతోంది. అయితే అమెరికా, ఇజ్రాయెల్ వీళ్ళు వాడుతున్నవి F-35 స్టెల్త్ ఫైటర్సు, టోమాక్ క్రూజ్ మిస్సైలు, జేడీఎం ప్రెసిషన్ బాంబ్స్ ప్లస్ ఐరన్ డోమ్ ఉంది, యారో 3 ఉంది, డేవిడ్ స్లింగ్ ఉంది. ఇంత వీళ్ళ దగ్గర ఉన్నా కూడా వాళ్ళదే పై చేయి అవుతుంది. గత 3, 4 రోజుల నుంచి చూస్తుంటే. ఎవరు ఇరాన్‌దా? ఇరాన్‌దే పై చేయి అవుతుంది కదా! ఎందుకంటే ఇజ్రాయెల్ మీద కూడా దాడి చేశారు కదా! వీళ్ళు. అంటే ఇజ్రాయెల్ దగ్గర ఉన్న ఐరన్ డోమ్‌లో కొన్ని వీక్‌నెసెస్ కనపడుతున్నాయి మనకి. హ్మ్. యాంటీ యారో మిస్సైల్స్, హ్మ్. ఐరన్ డోమ్ అంటే వేరే కంట్రీస్ వచ్చే ప్రతి మిస్సైల్‌ని గాల్లో కొడతాం. అవును. కింద పడకుండా. అది హ్మ్. ఐరన్ డోమ్ యొక్క పాలిసీ అవును. ఇజ్రాయెల్‌లో. అక్కడ కొన్ని మనకి వీక్‌నెసెస్ కనపడుతున్నాయి. ఇప్పుడే కనపడలేదు మనకి. హ్మ్. 2023 అక్టోబర్ 7న హ్మ్. హమాస్ లెడ్ హ్మ్. కిల్లింగ్ ఏదైతే జరిగిందో ఇజ్రాయెల్ మీద మీకు గుర్తుండే ఉంటది. అవును. ఫెస్టివల్ రోజున 2023 అక్టోబర్ 7న. హ్మ్. అప్పుడు కూడా ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వీక్‌నెసెస్ కొన్ని బయటపడినాయి. హ్మ్. తర్వాత ఇజ్రాయలీస్‌ని హాస్టేజెస్‌గా తీసుకోవటం ఇయన్నీ మనం చూసాం. హ్మ్. ఇక్కడ నేను మీకు చెప్తుందేంటంటే
సంపూర్ణమైన మిలిటరీ విజయము ఇరాన్ ఎప్పటికీ సాధించలేదు. మార్క్ మై వర్డ్స్. కానీ సంపూర్ణమైన ప్రజా వ్యతిరేకత అమెరికా మీద, ఇజ్రాయెల్ మీద పెంపొందించగలదు. హ్మ్. బై షోయింగ్ దిస్ యాజ్ ఎ కేస్ స్టడీ. హ్మ్. ఇది అయతుల్లా ఖొమైనీని వచ్చి కొడతంతో పాటు ఇరాన్‌లో ఉన్న 166 మంది చిన్న పిల్లలు, బాలికల పాఠశాల మీద అమెరికా ప్లస్ ఇజ్రాయెల్ చేసిన దాడిలో మృతి చెందిన హ్మ్. అదుందే. హ్యూమన్ సెక్యూరిటీ యాంగిల్‌లో ఇరాన్ ఎప్పుడు పైకెళ్తా ఉంటది గుర్తుపెట్టుకోండి. అవును. నేషనల్ సెక్యూరిటీ యాంగిల్ చూసినప్పుడు, మిలిటరీ హ్మ్. పర్స్పెక్టివ్ నుంచి చూసినప్పుడు ఇరాన్ ఎప్పటికీ మిలిటరీలో విజయం సాధించలేదు. ఈ 2 పర్స్పెక్టివ్స్ గ్యారంటీ గుర్తుపెట్టుకోండి మీరు. హ్మ్. హ్యూమన్ సెక్యూరిటీ ఎమోషనల్‌గా అమెరికా యొక్క అగ్రరాజ్య ఆధిపత్య ధోరణి అవును. ఈ నేరేటివ్స్‌లో హ్మ్. ఇరాన్‌కి హ్మ్. సింపతి వస్తది. హ్మ్. కానీ మిలిటరీ పరంగా హ్మ్. ఇరాన్ అమెరికా, ఇజ్రాయెలు లేదా మిగతా కంట్రీస్‌కి హ్మ్. వ్యతిరేకంగా మిలిటరీ విక్టరీ అయితే సాధించలేదు. ఇక్కడ, అక్కడ తూట్లు పడవగలదు. హ్మ్. బట్ నాట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ విక్టరీ రౌండ్ అప్ చేసి హ్మ్. అమెరికా, ఇజ్రాయెల్‌ని ఓడించే శక్తి ఈ రోజుకి కూడా ఇరాన్‌కి లేదు. ఓకే. డాక్టర్ రమేష్ గారు ఇప్పుడు నేవీకి సంబంధించి నేవీ వార్ తీసుకుందాం. ఇప్పటిదాకా లేటెస్ట్‌గా ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 20కి పైగా ఇరాన్‌కి సంబంధించిన నౌకల్ని అమెరికా ఇప్పటికే నాశనం చేసింది. లేటెస్ట్‌గా మనకు వైజాగ్ దగ్గర నుంచి వెళ్ళింది కూడా ఇండియన్ ఓషన్‌లో మనం అటాక్ చూసాం మనం. అయితే దీనివల్ల రానున్న రోజుల్లో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్‌లో ఇరాన్ బలం తగ్గే అవకాశం ఉందా? ఓషన్ మీద? ఇరాన్ వాళ్ళ బలం తగ్గే అవకాశం ఏదైనా ఉందా రానున్న రోజుల్లో? ఇరాన్ బలాన్ని తగ్గించే అవకాశం మీద ప్రపంచంలో చాలా కంట్రీస్ ఒక కోయిలేషన్ లాగా కూడా ఏర్పడతాయి. హ్మ్. మీకు ఒకటి స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మీద నేను అడిగేది. స్టేట్ ఆఫ్ హర్ముజ్ మీద హ్మ్. పూర్తి ఆధిపత్యం ఇరాన్ ఉండటం మంచిది కాదు. హ్మ్. దాన్ని ఎంతవరకైతే అంత డెమోక్రటైజ్ చేద్దాము హ్మ్. అనే వాయిసెస్ హ్మ్. నాట్ ఓన్లీ ఫ్రమ్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్, హ్మ్. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ యొక్క ఆయిల్, న్యాచురల్ గ్యాస్ వాడుకుంటున్న కన్జ్యూమర్స్ ఎవరు? హ్మ్. చైనా, జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా దాకా ఆస్ట్రేలియా అవసరం లేదులెండి. చైనా, జపాన్, సౌత్ కొరియా, లేతే యునైటెడ్ స్టేట్సు, లేతే ఇండియా లాంటి దేశాలు హ్మ్. మనం అందరం మాట్లాడితే ఏదైనా గొడవ జరిగితే ఇరాన్‌లో మాట్లాడితే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మూసేస్తే ప్రపంచంలో మిగతా దేశాలంటికి చాలా ఎఫెక్ట్ కాబట్టి ఇరాన్‌ని నొక్కటానికే ప్రయత్నం జరుగుద్ది. ఇరాన్ కూడా తల వగ్గాల్సిందే అక్కడ. హ్మ్. మీరు ఏ ఏ ధైర్యంతో మాట్లాడుతున్నారు వీళ్ళు డాక్టర్? మాట్లాడుతూ కూడా చిన్న చిన్న డ్రోన్‌లు, చిన్న చిన్న మిస్సైల్‌తోటి అక్కడ దాడులు ఆహ్, చేస్తున్నారు వీళ్ళు. కానీ అక్కడ ఒక వ్యూహాత్మక చోక్ హ్మ్. పాయింట్, హ్మ్. సన్నటి దారి ఇరాన్ దగ్గర మాత్రమే ఉంది. హ్మ్. అలా అని ఇరాన్‌కి కంప్లీట్ ఆధిపత్యం ఇవ్వటానికి ప్రపంచ దేశాలు చూస్తా ఊరుకోవు. హ్మ్. 100% ఇరాన్ నొక్కుతాయి అక్కడ. రమేష్ గారు ఆన్ వాట్ బేసిస్ యూ ఆర్ ఏబుల్ టు టెల్ దిస్ అని అడిగాను నన్ను. హ్మ్. అడిగినప్పుడు సూయజ్ కెనాల్ మీద ఈజిప్ట్‌కి ఉన్న ఆధిపత్యం గుర్తుందా మీకు? హ్మ్. 1956లో సూయజ్ క్రైసిస్ వచ్చింది. అవును. ఒక కొన్నాళ్ల పాటు సూయజ్ కెనాల్‌ని ఈజిప్ట్ మూసేసింది. హ్మ్. మూసేస్తే ప్రపంచ దేశాలన్నీ హ్మ్. ఈజిప్ట్‌కి నయానో భయానో హ్మ్. నచ్చచెప్పి దాన్ని జాగ్రత్తగా ఫ్రీ ఫ్లో తీసుకొచ్చింది. హ్మ్. లేకపోతే అట్లాంటిక్ నుంచి మధ్యధరా సముద్రంలోకి, మధ్యధరా సముద్రంలో నుంచి ఇటు హిందూ మహాసముద్రంలోకి ఆ ఎంటర్ అయ్యే ఆ సూయజ్ కెనాల్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ప్రపంచ షిప్పింగ్‌కి, వరల్డ్ షిప్పింగ్‌కి. హ్మ్. సో, ద సేమ్ వే ది స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ ఈస్ అన్ అంబిలికల్ కార్డ్ బిట్వీన్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ అండ్ ఇండియన్ ఓషన్ అండ్ బియాండ్. హ్మ్. సో, ఆ విధంగా చూసినప్పుడు అక్కడ ఈజిప్ట్‌కి సమాధానం చెప్పి ఈవెన్ దో ఇట్ ఈస్ ఈజిప్ట్ నేషనలైజ్ చేసింది హ్మ్. సూయజ్ కెనాల్‌ని. ఇక్కడ కూడా ఇరాన్ ఎంతో కొంత పట్టుంటది. ఎందుకు? జియోగ్రఫికల్‌గా క్లోజ్ టు ఇరాన్. ఏది? ఈ స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్. అవును. కానీ పూర్తి ఆధిపత్యం మాత్రం ప్రపంచ దేశాలు ఇవ్వవు. అక్కడ అమెరికా, వేరే దేశాలు కూడా కలిసిపోతాయి హ్మ్. ఇరాన్‌కి వ్యతిరేకంగా. డాక్టర్ రమేష్ గారు ఇప్పుడు ఎక్కువగా మాట్లాడుకుంటుంది ఈ వార్‌లో ఎక్కువగా చర్చనీయాంశం అవుతుంది. షాహిద్ 136 అనే డ్రోన్స్ ఇరాన్‌కి చెందినవి. ఇవి గేమ్ చేంజర్‌గా భావించాలా మనం? ఎందుకంటే ఖర్చు తక్కువ, ఎక్కువగా ప్రమాదం గురి చేస్తున్నాయి. తాత్కాలికంగా ఇరాన్‌కి సాటిస్ఫాక్షన్ ఇస్తాయి తాత్కాలికంగా. హ్మ్. కొన్ని వేల డ్రోన్‌లు కూడా ఉన్నాయంట. ఇన్నున్నా గాని ఎందుకంటే అవే డ్రోన్‌లు ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేస్తున్నవి దాదాపు 57,000 డ్రోన్‌లని అటువంటి డ్రోన్‌లనే తయారు చేసి పెట్టుకుంది అనేది. నో ప్రాబ్లమ్. ఎన్ని వేల డ్రోన్స్ అయినా ఉండేవండి. హ్మ్. వెన్ అమెరికా అండ్ ఇజ్రాయెల్ కమ్ టుగెదర్, హ్మ్. ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్‌తో ఆగదండి ఇది. హ్మ్. ఎప్పుడైతే షిప్పింగ్ వ్యవస్థల్ని ఇరాన్ గనక ఆపుతుందని తెలిసిందంటే, హ్మ్. యూరోపియన్ కంట్రీస్, నేటో కంట్రీస్ ఆబ్వియస్‌లీ అమెరికా, ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తాయి. హ్మ్.
అంటే నాటో గురించి చెబుతున్నారు కాబట్టి, ఇప్పుడు టర్కీ వైపు వెళ్ళిన ఇరాన్ మిస్సైల్‌ని నాటో వ్యవస్థ అడ్డుకుంది. నాటో కూడా రంగంలోకి దిగే అవకాశం ఏదైనా ఉందా? నాటో వాళ్ళ ఒక ప్రిన్సిపల్ ఉంది. వన్ ఫర్ ఆల్, ఆల్ ఫర్ వన్. ఓకే. కానీ ఇందాక మీరు ఒక క్యావియేట్, ఒక వార్నింగ్ ఇచ్చారు. అవును. ఏంటి? గవర్నమెంట్ టు గవర్నమెంట్, మిలిటరీ టు మిలిటరీ యుద్ధం జరిగినప్పుడే ఫుల్ ఫ్లెడ్జ్డ్ హ్మ్. మీ నేటో రావాలి గానీ నాటోలోని ఒక దేశం మీద ఎవరైనా దాడి చేస్తే అప్పుడొస్తాయి. అబ్సల్యూట్‌లీ. హ్మ్. అదే వన్ ఫర్ ఆల్, ఆల్ ఫర్ వన్ అంటే అదే. హ్మ్. నేటో కంట్రీల్లో ఒక దేశం అయినా మరి అమెరికా నేటోలో ఒక కంట్రీయే గదా! అవును. అంటే ఎలా ఉంటదంటే గేమ్ మీరు నమ్మను గూడా నమ్మరు. ఇప్పుడు ఇరాన్ ద్వారా ఏదన్నా ఒక మిస్సైలు అమెరికా దాకా వచ్చి, హ్మ్. అమెరికాకి సంబంధించిన దేనో ఒక స్టేట్ మీద హ్మ్. అవసరమైతే గూడా ఏపించుకుంటాయి. కానీ అంత రేంజ్ లేదు కదా ఇ ఇరాన్‌కి. ఇరాన్ నుంచి రావాల్సిన అవసరం లేదు. హ్మ్. వేరే ఇంకొక జిబూతి లాంటి హ్మ్. ఒక దగ్గర నుంచి, హ్మ్. లేకపోతే అమెరికన్ మిలిటరీ బేసెస్ దగ్గర నుంచి. హ్మ్. ఇప్పుడు పెరల్ హార్బర్ ఒక్క విషయంలోనే అమెరికా మీద ఒకే ఒక్క దేశం బాంబేసింది, జపాన్. హ్మ్. పెర్ల్ హార్బర్ అవును. అమెరికన్ దాని మీద. కానీ అప్పుడు ఇంతవరకి చరిత్రలో హ్మ్. ఇంకోసారి జరగల అట్లా. హ్మ్. అందుకని ఇప్పుడు అమెరికా ఏం చేసింది మళ్ళీ, ఇందాక హ్మ్. మీకు విషయం చెప్తా అన్నా మన హ్మ్. ఇంటర్వ్యూ బిగినింగ్‌లో. హ్మ్. కథ ఎక్కడ స్టార్ట్ అయింది సెకండ్ ఫేజ్ అంటే హ్మ్. విశాఖపట్నం అని చెప్పా మీకు. అవును. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో హ్మ్. ఇరాన్ నుంచి వచ్చిన ఆ దేనా నౌకుంది. అవును. అది ఇక్కడ మన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ తర్వాత బయలుదేరి వెళ్తా వెళ్తా శ్రీలంకలో యాంకర్ అయ్యి ఉంది. హ్మ్. అది 100% దాంట్లో ఆయుధాలున్నాయి. హ్మ్. అది నార్మల్ ట్రేడ్ ఓడ కాదది. ఓహ్! మధ్యలోనే కన్సైన్‌మెంట్స్ లోడ్ అయినాయి. హ్మ్. అది జలాంతర్గామి అంటే సబ్‌మెరైన్స్ ద్వారా హ్మ్. మారిటైమ్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ద్వారా యునైటెడ్ స్టేట్స్ ఇన్ఫర్మేషన్ ఏజెన్సీ ద్వారా, హ్మ్. సీఐఏ ద్వారా, మొసాద్ ద్వారా హ్మ్. దే అండర్‌స్టూడ్ ద లోడ్ ఆఫ్ కన్సైన్‌మెంట్. హ్మ్. విశాఖపట్నంలో వచ్చినప్పుడు ఆయుధాలు లేవు. హ్మ్. ఓకే. మీకిక్కడ అర్థమవుతుందా సార్? ఆ! ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ విశాఖపట్నంలోకి వచ్చినప్పుడు హ్మ్. అది డ్రిల్ మామూలుగా అది. ఓన్లీ డ్రిల్ అది. డ్రిల్ కోసం వచ్చింది. ఫ్రెండ్లీ అవును. కంట్రీ హ్మ్. విజిటింగ్ ఇండియన్ మన వాళ్ళు పోర్ట్ పిలిచారు. వాళ్ళొచ్చారు. వచ్చారు. ఇక్కడేం లేదు. హ్మ్. అది కూడా జరిగి ఇప్పటికి ఎన్నాళ్ళయింది? 1 మంత్ అవుతున్నట్టుంది ఐఎఫ్ఆర్ హ్మ్. ఇంటర్నేషనల్ అవును. ఫ్లీట్ అవును. రివ్యూ అవును. ఆల్‌మోస్ట్ ఫిబ్రవరిలో. ఫిబ్రవరిలో. హ్మ్. ఇంకా బిగినింగ్‌లో ఫిబ్రవరి బిగినింగ్‌లో. అవును. అంటే ఇప్పుడు మనం మార్చ్‌లో ఉన్నాం ఇప్పుడు. ఇవాళ హ్మ్. 5వ తారీఖు కదండీ! ఫస్ట్ మార్చ్. వీక్‌లో ఉన్నాం. ఫస్ట్ వీక్‌లో ఉన్నాం. హ్మ్. అంటే మధ్యలో 1 మంత్ గ్యారంటీ హ్మ్. ఏం జరిగింది అన్నప్పుడు, హ్మ్. ఈ తదుతరి పరిణామాల్లో హ్మ్. దాని నిండా మన హిందూ మహాసముద్రంలోకి ఎంటర్ అయ్యి హై సీస్‌లోకెళ్ళినప్పుడు హ్మ్. వేరే ద్వారా ఈ జరుగుతున్న దాన్ని అన్నడు ఎటుదిరిగి వచ్చిద్దో అని ఇరాన్‌కి సంబంధించిన ఐఆర్‌జీసీ అంటారు. హ్మ్. ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్. అవును. వాళ్ళందరూ ఈ షిప్‌లోకి ఆర్మ్స్ ఎక్కిచ్చేసారు. ఎక్కడి నుంచి? రైట్. మిడ్‌వే, హ్మ్. మిడ్‌వే ఆఫ్ ది హై సీస్. హ్మ్. ఈ యుద్ధం ఇప్పుడు ఇవాళ ఐదో రోజు ఇవాళ యుద్ధం అవును. కదా! హ్మ్. సో, ఈ 5 రోజుల్లోనే ఎక్కిచ్చేసి ఉండొచ్చు. హ్మ్. అది శాటిలైట్‌ల ద్వారా వచ్చే ఇమేజరీ ద్వారా మనకు తెలిసిపోవడం పెద్ద కష్టం గాదు. ఓకే. కానీ ఈ 5 రోజుల్లో లేతే ఈ వారం రోజుల్లో ఇంటెల్ ఉంటది. ఇరాన్‌కి గూడా ఇంటెల్ ఉంటది. హ్మ్. ఇది అమెరికా కొట్టబోతున్న ఇంటెల్ అవును. ఇవాళ రేపు అని తెలీదు గానీ ఎప్పుడో కొట్టబోతుంది వాడు మొదటి నుంచి చెబుతున్నాడుగా 10, చెప్తున్నాను. 15 డేస్ డీల్‌కి చేయకపోతే ఊరుకోను అంటున్నాడు కదా! సో, దే ఆర్ ప్రిపేర్డ్ ఇన్ బిట్వీన్ ద సీ. హ్మ్. ఆన్ ద అబోవ్ ద హ్మ్. ఆ మార్గం మధ్యంలో, ఆ వాయేజ్‌లో. హ్మ్. సో, దట్స్ వై అమెరికా అక్కడ వాళ్ళని కొట్టేసింది. హ్మ్. శ్రీలంక గాలే, హ్మ్. జీఏఎల్ఎల్ఈ దానికి ఒక 200 నాటికల్ మైల్స్ దూరంలోనేమో ఇండియన్ ఓషన్‌లో హ్మ్. ఇరానియన్ ఈ దేనాని ఇవేమో అంతర్జాతీయ జలాలివి. జలాలు. హ్మ్. సో, వచ్చి అమెరికా సబ్‌మెరైన్స్ ద్వారా హ్మ్. బ్లాస్ట్ చేసేసి అవును. 80 మంది చనిపోవటం, అవును. 30, 40 మందిని 32 మందిని రెస్క్యూ రెస్క్యూ చేసింది చేసి శ్రీలంక. శ్రీలంక చేసి హ్మ్. హాస్పిటల్స్‌లో పెడతాం. హ్మ్. సో, ఇప్పుడు అయన్నీ తెలుస్తాయి ఆ ఇన్వెస్టిగేషన్‌లో. వెపన్స్ ఎక్కడి నుంచి వాళ్ళు లోడ్ చేసుకొనుండొచ్చు? తప్పని ఏమేం వెపన్స్ ఉండొచ్చు? తప్పనిసరిగా చాలా హైలీ సోఫిస్టికేటెడ్ కొన్ని బాంబర్సు, హ్మ్. కొన్ని మిస్సైల్సు, హ్మ్. ఆహ్, వేరువిత్తలకు సంబంధించి ముఖ్యంగా ఈ డ్రోన్ రిలేటెడ్ టెక్నాలజీకి సంబంధించిన స్పేర్ పార్ట్సు హ్మ్. అసెంబుల్ చేసుకోవడానికి ఇవన్నీ అయితే ఆ షిప్‌లో 100% ఉన్నవి అని ఇంటెల్ వర్గాల ద్వారా హ్మ్. అది కూడా న్యూస్‌లోకొచ్చింది. హ్మ్. సో, దాన్ని కూడా చూసినప్పుడు మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. హ్మ్. ఎందుకంటే మన ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు, ప్రపంచం మొత్తం చూస్తున్నప్పుడు, హ్మ్. ప్రపంచానికి తెలియనియి మనిద్దరికి మాత్రమే తెలిసినవి చాలా ఉంటాయి. హ్మ్. ఎందుకంటే ఐ నో థట్ యూ ఆర్ గోయింగ్ టు హిట్ మీ. అవును. సో, ఐ విల్ డూ మై ప్రిపరేషన్. హ్మ్. ఆ విధంగా అవును. ఇరాన్ హ్మ్. డెఫినైట్‌లీ మస్ట్ హావ్ గాట్ ఇంటు థీస్ కైండ్ ఆఫ్ హ్మ్. ప్రిపరేషన్. హ్మ్. దాంట్లో నో డౌట్ అబౌట్ ఇట్. హ్మ్. సో, దట్స్ వై ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ అంటారు ఐఎంఓ. హ్మ్. ఇంటర్నేషనల్ మారిటైమ్ బ్యూరో అంటారు ఐఎంబీ. ఓకే. ఇంటర్నేషనల్ మారిటైమ్ సెక్యూరిటీ రీసెర్చ్ సెంటర్ ఉంది. హ్మ్. ఎక్కడుందంటే ఇరాన్‌కి యువతల వైపున హ్మ్. ఒమన్, హ్మ్. మస్కట్‌లో ఉంది. హ్మ్.
అది ఒక సున్నీ ముస్లిం కంట్రీ. హ్మ్. ఆ చిన్న కంట్రీ. హ్మ్. వెరీ ఫ్రెండ్లీ టు ఇండియా. హ్మ్. సో, వాళ్ళిచ్చిన రీసెర్చ్ అనాలిసిస్ ప్రకారం గూడా సంథింగ్ ఎమిస్ అనేది వాళ్ళు గూడా ఇంటర్‌పోల్ ద్వారా హ్మ్. ఈ ఇంటెల్‌ని యునైటెడ్ స్టేట్స్‌కి, సీఐఏకి, మొసాద్‌కి పంపించటం హ్మ్. ఇక్కడ అది గూడా ఫ్రెండ్లీ కంట్రీ టు అమెరికా. హ్మ్. అంటే వెపన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అనేది ఇంకా బయటికి రాలేదు. కానీ అక్కడ అందులో వెపన్స్ ఉన్నాయి అనేది. వెపన్స్ ఉన్నాయనే దాని మీద వెపన్స్ గూడా దొరికినాయి గదా! దొరికాయి. అవును. మిగతాయన్నీ గాన్ ఇంటూ ద సీప్ డీ హ్మ్. డీప్స్. డీప్‌కెళ్ళిపోయినాయి. హ్మ్. డీప్ సీకి. హ్మ్. మిగతాయి దొరికినాయి గదా! హ్మ్. సో, డెఫినైట్‌లీ హ్మ్. దట్స్ నాట్ ఏ మర్చెంట్ నేవీ షిప్. అది పెద్ద గేమ్ చేంజ్ అయింది. గే దాంతోటి మొత్తం గే కొట్టేసేటప్పటికి. కొట్టేది గేమ్ చేంజ్ అయింది. ఓకే. డాక్టర్ రమేష్ గారు ఇప్పుడు డూమ్స్‌డే మిస్సైల్ అనేది ఒకటి అమెరికా కాలిఫోర్నియా. టెస్ట్ చేసింది కాలిఫోర్నియాలో. అయితే దీన్ని మైన్యూట్ మ్యాన్ 3 అనేది కూడా చెప్తుంటారు. దీని రేంజు 16,000 కిలోమీటర్లు. అంటే అక్కడి నుంచి కొడితే 16,000 కిలోమీటర్ల దూరంలో టార్గెట్ లక్ష్యాన్ని చేరుకుంటుంది. దీన్ని డూమ్స్‌డే మిస్సైల్ అని కూడా చెబుతున్నారు. చాలా కీలకమైంది. గేమ్ అంటే చేంజర్ ఇది ఏంటిది? దేని గురించి ఇప్పుడు చేశారు? అంటే సీ ఇరాన్‌ని టార్గెట్ చేయబోతున్నారా? 100% ఇరాన్ అంటే ఆ సైకలాజికల్ అంటే ఆపరేషన్స్‌లో ఇప్పటిదాకా ఇజ్రాయెల్ నుంచి చేస్తున్నారు. లేకపోతే మిడిల్ ఈస్ట్ నుంచి చేస్తున్నారు. డైరెక్ట్ అమెరికా నుంచి ఇరాన్ దాకా కొట్టే కెపాసిటీ నిజంగా ఉందా? దాన్నేమంటారంటే సార్ ఇంగ్లీష్‌లో మన అంతర్జాతీయ సంబంధాల్లో హ్మ్. డిటరెన్స్ కెపాసిటీ అంటారు. ఓకే. డిటరెన్స్ కెపాసిటీ అంటే ఏంటంటే హ్మ్. మ్ మానసికంగా శత్రువుని భయపెట్టాలి. ఓకే. నువ్వు అనుకుంటున్న దానికన్నా నా దగ్గర అతిపెద్ద బ్రహ్మాస్త్రం అంటాం గదా! అవును. ఆ అవును. పాశుపతాస్త్రం అంటాం గదా! హ్మ్. అది మా దగ్గరుంది. హుహు. మరేమన్నా తింటావా దెబ్బ దాంతో? లేతే నువ్వు సరెండర్ అవుతావా? మైండ్ గేమ్. మైండ్ గేమ్ ఇది. హ్మ్. సైఆప్స్ సైకలాజికల్ ఆపరేషన్స్‌లో భాగంగా హ్మ్. సైకలాజికల్ వార్‌ఫేరు, హ్మ్. ఇన్ఫర్మేషన్ వార్‌ఫేరు, హ్మ్. సైబర్ వార్‌ఫేరు అవును. ఇన్ని రకరకాల వార్‌ఫేర్స్ ఉన్నాయి గదా! హ్మ్. అందుట్లో భాగంగా హ్మ్. ఈ డిటరెన్స్ కెపాసిటీ. హ్మ్. ద కెపాసిటీ టు ప్రొటెక్ట్ వన్‌సెల్ఫ్ హ్మ్. ఫ్రమ్ అదర్స్ హ్మ్. బై గివింగ్ ఎ సిగ్నల్ దట్ హ్మ్. ఐ యామ్ స్ట్రాంగర్ థాన్ యూ హ్మ్. అనే ఒక డిటరెన్స్ కెపాసిటీలో నుంచి వచ్చిన హ్మ్. అది ఈ మైన్యూట్ మ్యాన్ 2 హ్మ్. కాలిఫోర్నియాలో 16K మీరు చెప్పినట్టుగా అవును. 16,000 కిలోమీటర్స్ లాంగ్ రేంజ్ కొట్టగలం మేము. హ్మ్. ఒక్క దెబ్బతో. అది ఇక ఫైనల్ ఇకది. హ్మ్. అంటే కర్టెన్స్ డౌన్ అంటాం చూడండి. హ్మ్. దానికి మీరు రెడీగా ఉన్నారా? లేకపోతే సరెండర్ అవుతారా? అన్న సంకేతాలు ఇవ్వటం కోసం హ్మ్. ఓకే. ఈ రానున్న రోజుల్లో ఈ మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న ఈ యుద్ధం ఎలా ఉండే అవకాశం ఉంది? కేవలం ఒక రీజనల్ ఒక ప్రాంతీయ యుద్ధంగానే ఉండే అవకాశం ఉందా? లేకపోతే డిప్లొమాటిక్ సీజ్ ఫైర్‌కి దారితీస్తుందా? లేకపోతే వరల్డ్ వార్ 3కి ఆహ్, ముందరకు వెళ్ళే అవకాశం ఉందా? 1914 నుంచి 1918, 19 దాకా హ్మ్. మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. ఫస్ట్ వరల్డ్ వార్. హ్మ్. 1939-1945 వరకి సెకండ్ వరల్డ్ వార్ జరిగింది. అవును. ఇప్పుడు జరుగుతున్నది 1990, 1991లో గల్ఫ్ వార్ జరిగింది. అవును. తర్వాత మనకి అరబ్ స్ప్రింగ్ వచ్చింది 2011లో. అరబ్ రెజిమ్స్ చేంజ్ అవ్వాలి. హ్మ్. డెమోక్రసీ పరిమళించాలని. హ్మ్. తర్వాత మీకు 2001లో 9/11 జరిగింది. అమెరికాలో వరల్డ్ ట్రేడ్ అవునవును. సెంటర్. హ్మ్. తర్వాత మనకి 1999లో కార్గిల్ యుద్ధం జరిగింది. హ్మ్. 2025లో ఆపరేషన్ సింధూర్ ఇండియా, పాకిస్తాన్. హ్మ్. ఇయన్నీ ఎందుకు చెప్పానో తెలుసా సార్? ఫైనల్‌గా మనం చూడగలిగేది ఏంటంటే చూడబోతున్నది ఇది థర్డ్ వరల్డ్ వార్ కాదు. ఇట్ స్టార్టెడ్ యాస్ ఏ 2+1 2+1 అమెరికా, ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్. హ్మ్. గ్రాడ్యుయేటెడ్ ఇంటూ సెకండ్ స్టేజ్ హ్మ్. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ కలిసి ఒక మిడిల్ ఈస్టర్న్ కాన్ఫ్లిక్ట్‌గా ఎమర్జ్ అయ్యి, ఇప్పుడు మినీ వరల్డ్ వార్ హ్మ్. దగ్గర ఆగిందిది. ఓకే. ఓకే. రైట్ నౌ ఇఫ్ యూ ఆస్క్ మీ డాక్టర్ రమేష్ కన్నగంటి, వాట్ డూ యూ హావ్ టు సే అబౌట్ హౌ డు యూ డిస్క్రైబ్ అంటే థర్డ్ వరల్డ్ వారా అంటే కాదండి. మినీ వరల్డ్ వార్ అండి అంటున్నా నేను. ఈ ఇ చైనా ఇవి దిగుతే నార్త్ ఇక ఇక అది కొరియా ఇక అది. దానికి అర్థం మీకే తెలుసు కదా! ఆ! థర్డ్ వరల్డ్ వార్. హ్మ్. సో, వి ఆర్ ఇన్ బిట్వీన్ హ్మ్. వేర్ డిడ్ వి స్టార్ట్ 2+1 హ్మ్. అంటే అమెరికా, ఇజ్రాయెల్ హ్మ్. వర్సెస్ ఇరాన్ స్టార్ట్ అయ్యి హ్మ్. ఎస్కలేటెడ్ ఇంటూ హ్మ్. మిడిల్ ఈస్టర్న్ కాన్ఫ్లిక్ట్, అవును. రీజనల్ కాన్ఫ్లిక్ట్. నౌ ఫ్రమ్ మిడిల్ ఈస్టర్న్ కాన్ఫ్లిక్ట్ టు మినీ వరల్డ్ వార్. హ్మ్. ఇక్కడి నుంచి గాడ్ విల్లింగ్ ఆర్ గాడ్ ఫర్బిడ్ యాక్చువల్లీ నాట్ గాడ్ విల్లింగ్, గాడ్ ఫర్బిడ్. హ్మ్. ఇట్ షుడ్ నాట్ ఎస్కలేట్ ఇంటూ హ్మ్. ద థర్డ్ వరల్డ్ వార్. ఓకే. రైట్ నౌ ఇఫ్ యూ ఆస్క్ మీ ఇట్ ఈస్ ఆల్రెడీ ఎ మినీ వరల్డ్ వార్. ఓకే.
థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ రమేష్ గారు. ప్రస్తుతం ఈ మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న పరిణామాలు ఇరాన్, ఇజ్రాయెల్ అదే అమెరికా ఈ వార్ నేపథ్యంలో ప్రస్తుతం మనం మినీ వరల్డ్ వార్ దిశలో ఉన్నాము. అయితే చైనా కావచ్చు, నార్త్ కొరియా కావచ్చు ఇవన్నీ కలిసి ముందరకి రష్యా. రాకూడదు. ఎందుకంటే పరిస్థితులు ఇలాగే ఉండాలనేది ఆయన చెబుతున్నారు. ఇవన్నీ కూడా రంగంలోకి సీరియస్‌గా దిగితే వరల్డ్ వార్ వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయనేది ఆయన అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్. థాంక్స్. జై హింద్.